21. Which among the following is are correct? According to Aitareya Brahmana, the Andhras left from the bank of river Yamuna and migrated to South India. Aitareya Brahmana belongs to which among the following Veda? Please tell me. Aitareya Brahmana belongs to which among the following Veda? Cheppandi nenu manam cheppukunnam kada. Aitareya Brahmana belongs to Rigveda. అయితే ఐతరేయ బ్రాహ్మణ ఏం చెప్తుందంటే ఆంధ్రాలో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో దే లెఫ్ట్ ఫ్రమ్ ది బ్యాంక్ ఆఫ్ రివర్ యమున అండ్ మైగ్రేటెడ్ టు సౌత్ ఇండియా. దిస్ ఈజ్ అ రైట్ స్టేట్మెంట్ అమ్మా. సో ఐతరేయ బ్రాహ్మణ రివీల్స్ అబౌట్ దట్ ఆంధ్రాస్ లెఫ్ట్ ఫ్రమ్ ది రివర్ ఆఫ్ యమున అండ్ మైగ్రేటెడ్ టు సౌత్ ఇండియా అండ్ దే సెటిల్డ్ ఇన్ సౌత్ ఇండియా. దిస్ ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. Second statement, Andhra, Savara, Kalinga, Pulinda, Mutiba tribes were mentioned in the Aitareya Brahmana. So it is also right. These all are South Indian tribes. They were mentioned in the Aitareya Brahmana. So already మనకి ఈ క్వశ్చన్ ఒకసారి యూపీఎస్సీలో అడిగారమ్మా. ఎట్లా అంటే ఆంధ్రుల గురించి మొట్టమొదటి ప్రస్తావన ఏ బ్రాహ్మణలో ఉంది అని. ఏ బ్రాహ్మణలో ఉంది? ఐతరేయ బ్రాహ్మణ. చూడండి, ఆంధ్ర, సవర, కళింగ, పులింద, కళింగ ఈ ఒరిస్సా ఈ ఏరియా అంతా ఎస్ మెన్షన్డ్ ఇన్ ది ఐతరేయ బ్రాహ్మణ. ఇట్ బిలాంగ్స్ టు ది రిగ్వేద. అండ్ యు నో వెరీ వెల్ వీ హ్యావ్ 7 బ్రాహ్మణస్. అవుట్ ఆఫ్ 7, 2 బ్రాహ్మణస్ రిగ్వేద. దోస్ ఆర్ ఐతరేయ బ్రాహ్మణ అండ్ కౌశితాకి బ్రాహ్మణ. ప్లీజ్ రిమెంబర్ ద ఆంధ్ర వర్డ్ వాజ్ ఫస్ట్ మెన్షన్డ్ ఇన్ ది ఐతరేయ బ్రాహ్మణ. ఎస్, దిస్ ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. అండ్ థర్డ్ వన్, కౌశితాకి బ్రాహ్మణ is the first book that mentioned about money lending. Kaushitaki Brahmana and Aitareya Brahmana and Kaushitaki Brahmana, these two were belongs to Rigveda. But money lending అంటే అప్పు ఇవ్వడం అమ్మా. అంటే మనకి వడ్డీ వ్యాపారం ఉంది అని మొట్టమొదటిగా చెప్తున్నటువంటి బ్రాహ్మణ ఏది అని చెప్పారు. ఇది మనకి యజుర్వేదాలో శతపథ బ్రాహ్మణ, నాట్ ద కౌశితాకి బ్రాహ్మణ. యజుర్వేదలో మనకి శతపథ బ్రాహ్మణ ఉన్నాయి కదా, మనం యజుర్వేద 2 బ్రాహ్మణస్ చెప్పుకున్నాం కదా. అండ్ శతపథ బ్రాహ్మణ వాజ్ ద ఫస్ట్ బుక్ దట్ మెన్షన్డ్ అబౌట్ మనీ లెండింగ్. 2 years బ్యాక్, 2-3 years బ్యాక్ యూపీఎస్సీ ఒక క్వశ్చన్ అడిగిందమ్మా. ఏంటంటే కుసీదిన్ అనే వడ్డీ వ్యాపారస్తుల గురించి చెప్తున్నటువంటి బ్రాహ్మణ ఏదేని. కుసీదిన్, KUSIDIN, కుసీదిన్. సో వడ్డీ వ్యాపారస్తులు అంటే మీరు పెట్టాల్సింది శతపథ బ్రాహ్మణ అంతే. ఆ కుసీదిన్ అవనండి, ఇంకొక వర్గం అవనవండి. అంటే ఇట్స్ మనీ లెండర్స్లో ఒక వర్గం కుసీదిన్, ఒక గ్రూప్. ఎస్, ఎనీవే దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్ and 1 and 2 are right. Our question is which among the following is are correct? What is your answer? Please tell me. A, 1 and 2 only. And which among the following is are wrong? Aranyakas are the forest books and it is also renowned to be a link between Vedas and Upanishads. And I told you, are you remembering, we have 4 Vedas. They were called as Apurusheya, not made by man. Yes, and 4 Vedas consists of Samhitas. Samhita means slokas. And Brahmanas, you know very well, commentaries to the Vedas. Aranyakas were the appendixes to the Brahmanas. And Upanishads were the last parts of the Vedas. అందుకే లాస్ట్ పార్ట్స్ ఆఫ్ ది వేదాస్ని ఉపనిషత్తో పాటు మనం వేదాంత అని కూడా అంటామమ్మా. వేదాంత అంటే వేద ప్లస్ అంత అంటే వేదాలకు చివరి భాగం ఉపనిషత్స్. ఇవన్నీ కూడా సంహితాస్, బ్రాహ్మణాస్, అరణ్యకాస్ అండ్ ఉపనిషత్స్ ఏం వేరే కదమ్మా. దీస్ 4 ఆర్ పార్ట్స్ ఆఫ్ వేదాస్. ఇప్పుడు మనం చెప్పుకున్న 2 బ్రాహ్మణాస్ రిగ్వేద, 2 ఉపనిషత్స్. వీ హ్యావ్ 7 అరణ్యకాస్, సేమ్ నేమ్స్ ఆఫ్ బ్రాహ్మణాస్. ఐ టోల్డ్ యూ, ఐతరేయ బ్రాహ్మణ, ఐతరేయ అరణ్యక. కౌశితాకి బ్రాహ్మణ, కౌశితాకి అరణ్యక. అరణ్యకాస్ వర్ ది అపెండెక్సెస్ టు ది బ్రాహ్మణాస్, అనుబంధాలు. అయితే
ఇక్కడ చూద్దామా. అసలు అరణ్యకాస్ అంటే ఏంటంటే, అరణ్యకాస్ ఆర్ ది ఫారెస్ట్ బుక్స్ అమ్మ. అంటే ఋషులు ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి, లేకపోతే 75 ఇయర్స్ తర్వాత వీళ్ళు ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ ఋషులుగా మారి, సో వాళ్ళు ఈ వేదాలకి వాళ్ళ వే ఆఫ్ స్టైల్లో వాళ్ళు వివరణ ఇవ్వడం జరుగుతుందమ్మా. వీళ్ళు ఫారెస్ట్లో కూర్చొని వివరణ ఇస్తారు కాబట్టి వీటిని ఫారెస్ట్ బుక్స్ అంటారు. అరణ్యకాస్ ఆర్ ది ఫారెస్ట్ బుక్స్ విచ్ కంటైన్స్ ద ఫిలాసఫీ ఆఫ్ ఋషులు లేదా సేజెస్. ఎస్ రైట్. ఇట్ ఆల్సో రెనౌన్ టు బి లింక్ బిట్వీన్ వేదాస్ అండ్ ఉపనిషత్. చూడండి, ఉపనిషత్తులకి వేదాలకి మధ్య ఈ అరణ్యకాస్ అనేవి లింక్. సో ఇట్స్ రైట్ స్టేట్మెంట్. ఎస్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ అమ్మా. ఉపనిషద్స్ రిఫరింగ్ టు ది స్టూడెంట్ సిట్టింగ్ డౌన్ నియర్ ద టీచర్ వైల్ లెర్నింగ్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఎస్, ఆ రోజుల్లో మనకి నాలెడ్జ్ అంటే ఏంటి? స్పిరిచువల్ నాలెడ్జ్, వేదాస్ ఇవన్నీ. అయితే మనకి ఉపనిషద్ అంటే మీనింగ్ ఏంటంటే సిట్టింగ్ డౌన్ నియర్ ద టీచర్కి దగ్గరగా కూర్చొని నేర్చుకోవడం. ఏం నేర్చుకోవడం ఆ రోజుల్లో? లెర్నింగ్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఎస్, ఇట్స్ అ రైట్ స్టేట్మెంట్. అయితే మరి ఉపనిషద్స్ మనం చూసుకున్నట్టయితే వీ హ్యావ్ 108 ఉపనిషత్స్ అమ్మ. 108 ఉపనిషత్స్. అందుకే మనం చూసారా, ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు భక్తులు డివోటీస్ ఏమని మొక్కుంటారు? స్వామి నాకు ఇదైతే నీ చుట్టూ 108 టైమ్స్ తిరుగుతాను ఏమా. తర్వాత మనకి ఈ ఋషులు వాళ్ళ మెడల్లో నెక్లో చూస్తే వాళ్ళకి 108 బీడ్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఉపనిషత్స్ వల్ల ఇవి. మరి ఉపనిషత్స్ ఏం గురించి చెప్తాయి? ఉపనిషత్స్ టాక్ అబౌట్ ఆత్మ, పరమాత్మ, జన్మ, పునర్జన్మ, కర్మ, మోక్ష వీటి గురించి మాట్లాడతాయమ్మా. ఆత్మ, పరమాత్మ, జన్మ, పునర్జన్మ, కర్మ, మోక్ష. క్లాసులో టీచరు చెప్పలేని విషయాలు మనకి ఉపనిషత్తుల్లో తెలుస్తాయమ్మా. ఆత్మ, పరమాత్మ. ఆత్మ అంటే మన సోల్ అమ్మ. పరమాత్మ అంటే సుప్రీం సోల్. జన్మ అంటే ఇప్పుడు మనకు బర్త్. పునర్జన్మ అంటే రీబర్త్. కర్మ అంటే సో వన్ హ్యాస్ టు డూ వన్స్ ఓన్ డ్యూటీ. కర్మ ఎవడి పని వాడు చేయాలి. ఎస్, స్టూడెంట్ ఏం చేయాలమ్మా? నేర్చుకోవాలి. టీచర్ ఏం చేయాలి? చెప్పాలి. ఎస్, కర్మ. మోక్ష, లిబరేషన్ ఇది. అందుకే మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మమ్మీ ఏంటి నా తలరాత ఇట్లా ఉందని అన్నా, లేకపోతే నాకు ఎందుకు ఈ జన్మ అన్నా, మీరు ఏమంటారంటే ఫస్ట్ మమ్మీ ఏమంటుందంటే వేదాంతం మాట్లాడద్దు అంటది. వేదాంతం అంటే ఏంటమ్మా? వేదాంత అంటే ఉపనిషత్. చూడండి, ఉపనిషత్స్ అంటే ఏంటి? చివరి పార్ట్స్ ఆఫ్ ది వేదాస్. వేదాల్లో చివరి పార్ట్ వాళ్ళకి ఉపనిషత్తు అని తెలియకపోవచ్చు, కానీ వీటిని వేదాంత అంటారని తెలుసు. వేదాంతం మాట్లాడుకు నీ వయసు ఎంత? 23, 24 సంవత్సరాలు. నేను ఐఏఎస్ కొడతా, ఐపీఎస్ కొడతా, దేశానికి సర్వ్ చేస్తా అని చెప్పాలి. కానీ నేను చచ్చిపోతా, నాకు ఈ బతుకేంటి, మళ్ళీ జన్మలో ఎలా పుడతానో, ఇవన్నీ నీకెందుకమ్మా? నీ వయసు సరిపోదు, నువ్వు మాట్లాడకూడదు ఇవి. నువ్వు ఇప్పుడు ఎట్లా ఉండాలి, ఏం సాధించాలి, ఎలా సాధించాలి ఉండాలి. నువ్వు వేదాంతం మాట్లాడద్దు, నీ వయసు సరిపోదు అంటే నువ్వు ఉపనిషత్తులు మాట్లాడద్దు. అది గట్టిగా మై పాయింట్ అమ్మా. మన ఇంట్లో వాళ్ళు చెప్తారు, కాకపోతే వాళ్ళకి ఉపనిషత్తుని తెలియకపోవచ్చు. బట్ ఎనీవే వేదాంత. సో ఉపనిషత్స్ డీల్స్ అబౌట్ ఆత్మ, పరమాత్మ, జన్మ, పునర్జన్మ, కర్మ, మోక్ష. ఆత్మ అంటే మన సోల్ అమ్మ, మన సోల్. ఇప్పుడు మీ పేరేం పేరండి? రోహిత్. ఈ పేరు మీ బాడీకి కాదు, ఈ పేరు మీ సోల్కి. రోహిత్ అనేది కనిపించని సోల్ ఉంది చూసారా, దాని పేరు రోహిత్, మీ బాడీ పేరు కాదు. సో ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సుబ్బారావు అని ఒక వ్యక్తి ఉన్నాడు, చనిపోయిన తర్వాత అందరూ చూడడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ ఏమంటారు? సుబ్బారావు గారు ఎప్పుడు వెళ్ళిపోయారు, లేకపోతే ఎప్పుడు పరమపదించారు, ఎప్పుడు చనిపోయారు అంటారు. అది అయిపోయిన తర్వాత ఓకే 4 o'clock చనిపోయారు అట్లా అంటే ఓకే, మరి బాడీని ఎప్పుడు బరియల్ గ్రౌండ్కి తీసుకుపోతారు అని అంటారు. బాడీ అంటారు కానీ సుబ్బారావు గారు అనరు. అంటే ఏంటి? సుబ్బారావు గారు ఆల్రెడీ వెళ్ళిపోయారు. అంటే ఎవరికి పేరు ఆత్మకి, బాడీకి కాదు. సుబ్బారావు గారు శవాన్ని తీసుకుపోదాం అనరు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ అయినా సరే అట్లా పిల్లరు ఏమంటారు? బాడీని తీసుకెళ్దాం, టైం అయిపోయింది అంటారు. సుబ్బారావు గారు ఆల్రెడీ వెళ్ళిపోయారు, ఆత్మ వెళ్ళిపోయి ఆల్రెడీ పరమాత్మలో కలిసిపోయింది. అకార్డింగ్ టు ఆదిశంకరాచార్య ఏమంటారంటే ఆత్మ మళ్ళీ పరమాత్మలో కలిసిపోతుంది. అదే అద్వైత ఫిలాసఫీ. అద్వైత అంటే దెర్ ఈజ్ నో టూ,
ద్వైత అంటే రెండమ్మ, అద్వైత అంటే ఒకటి. అంటే ఆత్మ పరమాత్మ అనేవి రెండు లేవు, ఒకటే ఉంది, అదే పరమాత్మ అంటాడు అతను. కాకపోతే కొంచెం టైం ఇలా బయటకు వచ్చి ఉంటుంది, మళ్ళీ వెళ్ళి పరమాత్మలో కలిసిపోతుందని అద్వైత ఫిలాసఫీ. మనం క్లియర్గా ఆది శంకరాచార్య గారు చెప్పుకుందాం. ద్వైత అంటే రెండు, ఆత్మ పరమాత్మ. అద్వైత అంటే ఒకటి, అంటే ఆత్మ పరమాత్మ వేరు కాదు, సేమ్. కొంచెం కాలం ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ బయట ఉంటుంది, మళ్ళీ చనిపోయేకి వచ్చి మళ్ళీ పరమాత్మలో కలిసిపోతుంది అన్నది కాన్సెప్ట్. అందుకే అతను రెండు కాదు ఒకటే అన్నాడు. క్లియర్? సో ఇట్లా అమ్మ, ఇప్పుడు మనకి ఈ డివోటీకి ఉండేదేంటి? ఆత్మ. ఈ లోపల టెంపుల్లో ఉండేది ఎవరు? పరమాత్మ, సుప్రీం సోల్. ఈ సుప్రీం సోల్ చుట్టూ ఇట్లా తిరుగుతుంది లిబరేషన్ కోసం. లిబరేషన్ అంటే ఏంటమ్మా? ఈ బర్త్ అండ్ డెత్ సర్కిల్ నుంచి కంప్లీట్గా మీరు రిలీజ్ అయిపోవడం. ఇప్పుడు మనకి హిందూయిజంలో దేర్ ఆర్ 2 డాక్ట్రిన్స్ అమ్మా. వన్ ఈజ్ కర్మ అండ్ సెకండ్ వన్ ఈజ్ ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్. ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్. కర్మ అంటే ఎవడి పని వాడు చేయాలమ్మా. వన్ హ్యాస్ టు డూ వన్స్ ఓన్ డ్యూటీ. డ్రైవర్ డ్రైవింగ్ చేయాలి, స్టూడెంట్ లెర్నింగ్ చేయాలి, టీచర్ పాఠం చెప్పాలి. కర్మ ఎవడి పని, తెల్లవారు లెగిస్తే ఎవడి పని వాడు చేయాలి. అందుకే మనకి ఎంత ఎండ ఉన్నా, ఎంత చలి ఉన్నా, ఎట్లా బాగున్నా బాగాలేకపోయినా మళ్ళీ మనం చేస్తాం. వన్ హ్యాస్ టు డూ వన్స్ ఓన్ డ్యూటీ. నవ్ వాట్ ఈజ్ యువర్ కర్మ? లిజనింగ్ మై క్లాస్ ఈజ్ యువర్ కర్మ నవ్. ఎస్. అండ్ వాట్ ఈజ్ మై కర్మ? టీచింగ్ టు ఈజ్ మై కర్మ. నా వర్క్ అది. ఎస్. బట్ సెకండ్ వన్ ఈజ్ ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ అమ్మా. ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ అంటే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి వదిలిపోతుంది. ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి చనిపోయాడంటే వెంటనే ఈ ఆత్మ వెళ్ళి ఇంకొక దగ్గర ఈ అపోలో హాస్పిటల్లో చిన్న బేబీగా మళ్ళీ పుడతారు. ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ అంటే ఆత్మకు చావు లేదు, మళ్ళీ పుడతారు. మళ్ళీ ఇతను పెరిగి మళ్ళీ పెద్ద మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి అంటే హిందూయిజంలో ఆత్మకు చావు లేదమ్మా, ఓన్లీ బాడీయే చనిపోద్ది అంతే. మనం డ్రెస్ ఎట్లయితే రోజు మార్చుకుంటామో అట్లా ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరానికి కెపాసిటీ తగ్గినప్పుడు ఇంకో శరీరంలోకి వెళ్ళిపోద్ది. కానీ ఇదేంటమ్మా? బర్త్ అండ్ డెత్, బర్త్ అండ్ డెత్, బర్త్ అండ్ డెత్. ఈ సైకిల్ నుంచి రిమూవ్ అవ్వడం, ఈ సైకిల్ నుంచి లిబరేషన్ పొందడమే మనకి మోక్ష. అందుకోసం ఆత్మ పరమాత్మ చుట్టూ తిరుగుతూ ఏదో ఒక రోజు పరమాత్మలో కలిసిపోవాలనుకుంటుంది. సో ఇది మనకు అదే 108 కాన్సెప్ట్. ఎందుకు 108 ఉపనిషత్స్ 108? ఒకరోజు ఈ క్లాస్ చెప్తుంటే ఒక స్టూడెంట్ అన్నాడు, సార్ మనకి 108 అంబులెన్స్ కూడా 108 సార్, అందుకే పెట్టారంటారా అని అడిగారు. అంటే డైరెక్ట్గా ఎక్కడికి? టు ద గాడ్, పరమాత్మ, ఆత్మ పరమాత్మ. అయితే ఇటు లేకపోతే అటు. అంటే 108 ఏంటి? కంప్లీట్ ఎమర్జెన్సీ కదా. నాకు కూడా అంత తెలీదు, కానీ చెప్పాను అయ్యి ఉండొచ్చమ్మా అని చెప్పాను అనమాట. సో ఎనీవే, కొంతమంది చాలా టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా. ఎనీవే, ఐ థింక్ యూ గాట్ ఇట్ దిస్ పాయింట్. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ అమ్మా? రాంగ్ ఆన్సర్. దిస్ ఈజ్ రైట్ అండ్ దిస్ ఈజ్ రైట్. సో రాంగ్, దెర్ ఇస్ నో రాంగ్, సో డి ఈజ్ ద రైట్. 13th క్వశ్చన్, రిగార్డింగ్ వేదిక్ లిటరేచర్ విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ కాల్డ్ యాజ్ వేదాంత? చూడమ్మా, సంహితాస్ అంటే ఈ శ్లోకాలు ఇవన్నమ్మా. ఇప్పుడు మనకు ఋగ్వేదాలో 1028 సంహితాస్ ఉన్నాయి, లేదా శ్లోకాస్ ఉన్నాయి, లేదా మంత్రాస్ ఉన్నాయి. ఎట్లయినా పిలవచ్చు మీరు. ఋగ్వేదాలో మనం ఏం చెప్పుకున్నాం? 10 మండలాలు ఉన్నాయి, అందులో 1028 శ్లోకాలు ఉన్నాయి. శ్లోక అనొచ్చు, సంహిత అనొచ్చు, మంత్రాస్ అనొచ్చు, మీ ఇష్టం. ఎనీవే, సంహితాస్ అంటే శ్లోకాస్, బ్రాహ్మణాస్ కామెంటరీస్, అరణ్యకాస్ ఎపిండెక్స్ టు ది బ్రాహ్మణాస్, ఉపనిషత్స్ లాస్ట్ పార్ట్స్ ఆఫ్ ది వేదాస్. నౌ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఉపనిషత్స్, వేదాంత, వేద ప్లస్ అంత, లాస్ట్ పార్ట్స్ ఆఫ్ ది. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎస్. Next, 14th question, which Upanishad you can find bhakti for the first time which opposes the rituals? Are you remembering yesterday I told you there are 3 ways to connect the God. One is ritual marga, and second one is bhakti marga, and third one is jnana marga, which was proposed by Adi Shankaracharya. Are you remembering amma? Yesterday I told you. And initially which marga? According to Yajurveda, ritual marga. Yajurveda said that there was no direct connection between the human being and God, but if you want to connect with the God, you have to perform the ritual. That is called as ritual marga. But the first time one Upanishad talks about the bhakti marga, second one. Which among the following was that Upanishad? Jabala Upanishad. I told you how many Upanishads? 108. Jabala Upanishad, Chandogya Upanishad, Svetasvatara Upanishad, Mundaka Upanishad. When I was a student of UPSC asked this question, Amma. Do you have any idea which Upanishad first talks about the bhakti? So మనకి ancient India అంటే క్వశ్చన్స్ ఓన్లీ కల్చర్ నుంచి వస్తాయమ్మా. కల్చర్, ఇండియన్ కల్చర్.
రిలీజన్ అండ్ ఫిలాసఫీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ కల్చర్. ప్లీజ్ రిమెంబర్. ప్లీజ్ గెస్ ఇట్. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? శ్వేతస్వతార ఉపనిషత్ అమ్మ. శ్వేతస్వతార ఉపనిషత్. అండ్ కమింగ్ టు ద రైట్ ఆన్సర్, శ్వేతస్వతార ఉపనిషత్తులో మొట్టమొదటిగా భక్తి గురించి ఉంది, భక్తి మార్గ. తర్వాత 8వ శతాబ్దంలో 8th సెంచరీ 9th సెంచరీ ఏడీలో ఈ కొత్త మార్గం వచ్చిందమ్మా, జ్ఞాన మార్గ. భక్తి అంటే ఇక్కడ రిచువల్ మార్గం అంటే ఏంటమ్మా, ఏదైనా ఒక యజ్ఞం కానీ యాగం కానీ చేయాలి. భక్తి మార్గం అంటే ఏంటమ్మా, డివోషన్, భక్తి ఉంటుంది ఇక్కడ, డివోషన్, లవ్. ఇప్పుడు మనకి చిన్నప్పుడు చదువుకున్నాం మీరాబాయికి దేవుడి పట్ల ఏముంది, లవ్ ఉంది. లవ్ అంటే దేవుణ్ణి పతిగా భావించి అట్లా చేస్తే లవ్ అంటే దాన్ని ఏమంటారంటేనమ్మా, కంప్లీట్ సెల్ఫ్ సరెండర్ అంటారు. సెల్ఫ్ సరెండర్ అంటే నువ్వు కంప్లీట్గా సరెండర్ చేసుకోవడం దేవుడికి. సో భక్తి, డివోషన్. మనం ఈరోజు టెంపుల్కి వెళ్ళి మనం ఎట్లా కనెక్ట్ అవుతాం దేవుణ్ణి, భక్తితో కనెక్ట్ అవుతామమ్మా. భక్తి. తండ్రి నాయన నీకు తెలుసు నా కష్టాలన్నీ, రోజుకి 6 గంటలు క్లాస్ రూమ్లో కూర్చుంటున్నా, బ్యాక్ బోన్ బెండ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి వచ్చి ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తాడు, ఏందో మాకేమి అటు ఇటుగా ఉంది, అయినా నువ్వే చూసుకోవాలి అంటాం. బికాస్ ఆఫ్ ఎట్లా కనెక్ట్ అవుతాం, భక్తి అమ్మా, డివోషన్. క్లియర్ అమ్మా? ఎస్, ఇది రైట్ ఆన్సర్. ఇకపోతే ముండక ఉపనిషత్తు గురించి చూద్దామమ్మా. ముండక ఉపనిషత్తు కూడా మనకి ఇంపార్టెంటే. మన నేషనల్ యాంబ్లం ఉంది కదా, 4 స్టాండింగ్ అండ్ రోరింగ్ లైన్స్. మన నేషనల్ యాంబ్లం ఏంటమ్మా, 4 స్టాండింగ్ అండ్ రోరింగ్ లైన్స్, 4 నిలబడి గర్జించే సింహాలు. ఇక్కడ మనకి సత్యమేవ జయతే అని ఉంటుందమ్మా, మనం క్లియర్గా తర్వాత చెప్పుకుంటాం. ఈ సత్యమేవ జయతే అనే వర్డ్ని ఇక్కడ అశోకన్ పిల్లర్ ఆఫ్ సారనాథ్లో మనం తెలుసు కదా, నేషనల్ యాంబ్లం మనం అశోకన్ పిల్లర్ ఆఫ్ సారనాథ్ అశోకన్ పిల్లర్ని 2 మోడిఫికేషన్స్ చేసి తీసుకున్నాం మనం. ఒకటి మన లోటస్ తీసేసాం, ఈ సత్యమేవ జయతే యాడ్ చేసాం. 2 మనకు అబకస్లో ఉండే 2 ఎనిమల్స్ తీసాం. అది ఇంకా క్లియర్గా మనం అశోక చాప్టర్లో చెప్పుకుంటాం. ఎస్, ఎనీవే సి సత్యమేవ జయతే యాడ్ టేకెన్ ఫ్రమ్ ముండకోపనిషత్ అండ్ యాడెడ్ టు అవర్ నేషనల్ యాంబ్లం. ఇక్కడ ఉన్నటువంటి ఇన్వర్టెడ్ లోటస్ తీసి ఇక్కడ సత్యమేవ జయతే అని యాడ్ చేశారు. యాక్చువల్కి సారనాథ్ పిల్లర్ ఆఫ్ అశోకలో సత్యమేవ జయతే లేదమ్మా, కానీ మన నేషనల్ యాంబ్లంలో ఉంది. సో ఆఫ్టర్ వి గాట్ ఇండిపెండెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాడెడ్ సత్యమేవ జయతే టు అవర్ నేషనల్ యాంబ్లం. క్లియర్? ఇది ఎక్కడుంది, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ అడిగారు. సో అది మీరు పెడతారా పెట్టరని వేరే విషయం, మినిమం ఈ విషయం తెలియాలి స్టూడెంట్కి అని చెప్పి. ఎస్, ప్రతి స్టూడెంట్ ఏమనుకుంటాడు, మనకి ఐఏఎస్ ఐపీఎస్ అయితే మన వెనకాల మనకి గర్జించే 4 సింహాలు ఫోటో కనబడుతుంది, ఫోటో ఉంటుంది అని అట్లా. చాందోగ్యోపనిషత్తు చాందోగ్యోపనిషత్తులో మనకి ఆశ్రమ సిస్టమ్ గురించి ఉందమ్మా. ఆశ్రమ సిస్టమ్ చాందోగ్యోపనిషత్. ఆశ్రమ సిస్టమ్. సో మనకి చాలా సిస్టమాటిక్ లైఫ్ ఉండేదమ్మా మనకి వేదిక్ పీరియడ్లో, చాలా సిస్టమాటిక్ లైఫ్. ఇప్పుడులా కాదు, అప్పుడు చాలా, ఒక మాటలో చెప్పాలంటే చాలా హైలీ డిసిప్లైన్డ్ ఉండేది. అయితే మనకి ఈ ఆశ్రమ సిస్టమ్ ఏంటి అంటే, ఆ రోజుల్లో హ్యూమన్ బీయింగ్ లైఫ్ని 100 ఇయర్స్గా డిసైడ్ చేశారు. 100 ఇయర్స్. ఇప్పుడు కూడా మనం ఏమంటాం, 100 ఏళ్ళు అంటాం, కానీ 100 ఏళ్ళు ఎవరు బతుకుతున్నారు, 65, 75, మహా అయితే 85 ఇట్లా ఉంటుంది. సో అది మనకు వేదిక్ పీరియడ్ నుంచి వచ్చింది. హ్యూమన్ బీయింగ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 100 ఇయర్స్. దిస్ 100 ఇయర్స్ డివైడ్ ఇంటూ 4 parts. Less than 25, 0 to 25, 25 to 50, 50 to 75, 75 to 100. ఇట్లా మనకి చేసి ఆశ్రమ సిస్టమ్ అని స్టార్ట్ చేశారు. ఆశ్రమ సిస్టమ్. ఎస్, 0 to 25 బ్రహ్మచార్య, 25 to 50 గృహస్థ, అండ్ 50 to 75 వానప్రస్థ, అండ్ 75 to 100 సన్యాస. దీన్ని ఆశ్రమ సిస్టమ్ అంటారమ్మా. చాందోగ్యోపనిషత్ మొట్టమొదటిసారిగా ఆశ్రమ సిస్టమ్ గురించి మాట్లాడింది. సో అంటే మీరు 0 అని అంటామమ్మా, కానీ జనరల్గా 8 అనమాట. ఎందుకంటే ఉపనయన చేసి 8 ఏళ్ళప్పుడు ఉపనయన చేసి, ఉపనయన అంటే సేక్రెడ్ థ్రెడ్ వేసి అడవుల్లోకి గురువు దగ్గరికి పంపించేస్తారు. అప్పుడంతా సొసైటీలో ఉండకూడదమ్మా, వెళ్ళిపోవాలి. 25 ఇయర్స్కి 8 ఇయర్స్కి ఉపనయన తర్వాత వెళ్ళిపోవాలి. అక్కడే 8 to 25
ఎక్కడ ఉండాలి? అడవుల్లోనే ఉండాలి. ఉండి గురువు ద్వారా విద్య నేర్చుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ అస్ బ్రహ్మచార్య. బ్రహ్మచార్యలో ఏం చేయాలి సార్ అంటే సీకింగ్ నాలెడ్జ్. సీకింగ్ నాలెడ్జ్ ఓన్లీ ఏంటి? నాలెడ్జ్. మీకు అర్ధరాత్రి 1 గంటకి వాటర్ తాగాలనిపించింది, దాహం వేస్తుంది, లేచారు. లేచిన వెంటనే అబ్బా మ్యాడ్ సినిమాలో ఈ పాట బాగుంది అట్లా అనుకోకూడదు. ఎస్ చాందోగ్యోపనిషత్తు చెప్పారు సార్ అనుకోవాలి. లేకపోతే పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ చెప్పారు అంటే ఏంటి? 25 years లోపు నువ్వు కంప్లీట్ సీకింగ్ నాలెడ్జ్ అమ్మ. అంటే కంప్లీట్ అంటే ఎట్లా అనుకున్నారు మీరు? ఐ ఫర్గట్, ఐఎమ్ అనేబుల్ టు రీకలెక్ట్ దట్. సో వాట్ ఈస్ దట్? ఎలా అంటే మీకు మనసా వాచా కర్మ చేస్తున్నా మీరు నాలెడ్జ్ కోసం ఆలోచించాలి. మనస ఆలోచించినా బయట వాళ్ళకి మనకు తెలియదులే అని మనం అట్లా ఆలోచించకూడదు. అప్పుడు కూడా నాలెడ్జ్ గురించి ఆలోచించాలి. మనస వాచ కర్మ 3 ఏంటమ్మా? సీకింగ్ నాలెడ్జ్. అయినా సరే డెఫినెట్లీ అదే చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఈ ఆశ్రమ సిస్టమ్ ఓన్లీ ఫర్ ది బాయ్స్ అమ్మా. బాయ్స్ మాత్రమే వెళ్తారు ఎక్కడికి? అక్కడ బాయ్ ఎటువైపు చూసినా చెట్లు చేమలు ఉంటాయి కాబట్టి అతను ఇంకేం చేస్తాడు? సీకింగ్ నాలెడ్జే ఉంటుంది. అట్లా ఒక పాయింట్. 25 years అయ్యాక కమ్ టు ద సొసైటీ. 25 ఏళ్ళకి పంపించేస్తారమ్మ ఉన్నవారు. ఇక్కడ వచ్చినంటే వన్ హ్యాస్ టు మ్యారీ అండ్ లుక్ ఆఫ్టర్ ఈజ్ వైఫ్ అండ్ ఈ చిల్డ్రన్. 25 గృహస్థ ధర్మ. అందుకే మన ఊళ్ళలో చూసారా ఈ కాన్సెప్ట్ ఉందా లేదా పక్కన పెడితే, మనం ఊరు వెళ్ళాం అనుకోండి, ఏంటబ్బా మీ అబ్బాయికి 27 ఏళ్ళు వచ్చింది పెళ్లి చేయరా? ఎక్కడున్నా కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసేస్తుంటారు. సివిల్ సర్వీస్కి వచ్చాం కొంచెం టైం పడుతుందని చెప్పిన వాళ్ళకి అనవసరం. గృహస్థ ధర్మ 25 ఇస్తుందంటే స్టార్ట్ అవుద్దా లేదా? పెళ్ళి అంటారా లేదా? అట్లా. కానీ మనం సివిల్ సర్వీస్కి వస్తాం కాబట్టి ఈ 25లు 30లు ఎగిరిపోతుంటాయి అప్పుడప్పుడు, మనం చెప్పలేము అది. ఎనీవే కానీ ఆ రోజుల్లో 25కి వన్ హ్యాస్ టు మ్యారీ. వానప్రస్థ 50 to 75. 50కి వచ్చాక చిన్నగా వాళ్ళ అబ్బాయికి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి ఇతను రెస్పాన్సిబిలిటీస్ నుంచి కొంచెం పక్కకు తప్పుకోవాలమ్మా. వానప్రస్థ అంటే నియర్ బై ద ఫారెస్ట్. సో ఆ రోజుల్లో ఇంటి పక్కనే ఫారెస్ట్లు ఉండేవి. ఫారెస్ట్కి వెళ్ళడం సాయంత్రం రావడం. అంటే ఈ వానప్రస్థాలు ఏంటంటే గ్రాడ్యువల్లీ డిపార్టెడ్ ఫ్రమ్ ది ఫ్యామిలీ అమ్మ. ఫ్యామిలీ నుంచి నెమ్మదిగా డిపార్ట్ అవ్వాలి. అంటే దూరం అయిపోవడం కాదు. మార్నింగ్ వస్తారు ఫారెస్ట్కి, మళ్ళీ వెళ్ళిపోతారు. వానప్రస్థ. సో మెల్లగా బంధాన్ని తగ్గించుకోవాలి. బాధకు కారణం ఏంటమ్మా? బంధం. మనకి ఇప్పుడు ఎక్స్ అనే ఒక వ్యక్తితో బంధం ఉందంటే అతనికి కానీ ఆమెకు కానీ ఏమైనా అయితే మనకి పెయిన్ వస్తుంది. అదే వైతో మనకేం బంధం లేదనుకోండి, అతనికి ఏమైనా ఓహో చనిపోయారా అని అనుకుంటాం అంతే. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? 50 to 75 గ్రాడ్యువల్లీ డిపార్టెడ్ ఫ్రమ్ ది ఫ్యామిలీ నుంచి బంధాన్ని మెల్లగా దూరం అవ్వాలంటే ఏం చేయాలి? పొద్దున్నే ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి సాయంత్రం రావాలి. క్లియర్ అమ్మా. నెక్స్ట్ 75 to 100. 75కి మనకు తెలుసు ఇక్కడ మన ఇడ్లీ మన దోశ ఏమి వీళ్ళకి డైజెస్ట్ అవ్వవు కాబట్టి మీరు సొసైటీలో కాదు, మీరు ఫారెస్ట్లోకి కంప్లీట్గా ఫారెస్ట్లోకి వెళ్ళిపోవడం. దిస్ ఇస్ కాల్డ్ as సన్యాసాశ్రమ. సో దెర్ ఆర్ 2 names అమ్మా. వన్ ఈజ్ సన్యాస అండ్ సెకండ్ వన్ ఈజ్ సన్నాసి. సన్యాస అండ్ సన్నాసి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్? సన్యాస అంటే అన్నీ తెలిసి తిరిగేవాడు, సన్నాసి అంటే ఏం తెలియకుండా తిరిగేవాడు. కానీ ఇద్దరు కూడా ఏం చేస్తారమ్మా? తిరుగుతూనే ఉంటారు. సో ఇది సన్యాసాశ్రమ. ప్లీజ్ రిమెంబర్, డోంట్ బి కన్ఫ్యూజ్డ్. సన్యాసాశ్రమ వీళ్ళే మళ్ళీ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి అరణ్యకాస్ అవి రాయడం అవి జరుగుతుంటుందమ్మా. అంటే వీళ్ళందరూ కాదు, కొంతమంది సేజెస్. క్లియర్. అయితే మనకి ఈ చాందోగ్య ఉపనిషద్ ఇట్ టాక్స్ అబౌట్ ఫస్ట్ టైం దిస్ ఆశ్రమ సిస్టమ్ ఆఫ్ వేదిక్ పీరియడ్. కానీ ద లాస్ట్ ఆశ్రమ వాజ్ ఫౌండ్ మిస్సింగ్. ఇది లేదమ్మా, ఈ మూడిట్ల గురించే మాట్లాడింది. ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. యూపీఎస్సీ ఒకసారి అడిగింది ఈ క్వశ్చన్. జబలా ఉపనిషద్ ఈజ్ ద ఫస్ట్ ఉపనిషద్ టు టాక్స్ అబౌట్ ఆల్ ద 4 ఆశ్రమాస్, ఆల్ ద 4 ఆఫ్ ఆశ్రమ సిస్టమ్. ఇప్పుడు మీకు క్వశ్చన్ అడిగితే ఆశ్రమ సిస్టమ్ గురించి మొదట మాట్లాడింది ఎవరంటే చాందోగ్య. మరి చాందోగ్యలో మిస్ అయిన ఆశ్రమ సిస్టమ్ ఏదంటే సన్యాస. 4 గురించి మొట్టమొదటిగా మాట్లాడింది ఏంటంటే జబల. క్లియర్? ఎస్. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? సి శ్వేతసూత్ర. రిగార్డింగ్ ది ఆశ్రమ సిస్టమ్ ఆఫ్ వేదిక్ పీరియడ్
విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్? Jabala Upanishad is first to mention the ashrama system, but the last stage is found missing. Is it right or wrong? Wrong. All the 4 ashramas of life were first mentioned in the Chandogya Upanishad. Is it right or wrong? Wrong. Identama? Vice versa, opposite. Yes, clear. What is your answer? Correct answer? None. Yes. Consider the following statements regarding Vedangas. వేదాంగాస్ మనకు ఒక పాయింట్ తెలియాలమ్మా. మనం ఏం చెప్పుకున్నాం? వేదిక్ లిటరేచర్ వాజ్ డివైడ్ ఇంటూ శృతి అండ్ స్మృతి. శృతిలో ఏమున్నాయి? 4 వేదాస్ ఉన్నాయి. సంహితాస్, బ్రాహ్మణాస్, అరణ్యకాస్ అండ్ ఉపనిషత్స్ ఉన్నాయి. మరి స్మృతిలో ఏమున్నాయి? 6 వేదాంగాస్ ఉన్నాయి. 6 వేదాంగాస్ అండ్ 4 ఉపవేదాస్, 2 ఇతిహాసాస్ అండ్ 18 పురాణాస్. వీటిని పురుషయ అంటారమ్మా. ఇది మానవులు రాసినటువంటి, మేడ్ బై మ్యాన్. ఎస్, కమింగ్ టు ద పాయింట్. శిక్ష ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ వేదిక్ స్టడీస్ దట్ డీల్స్ విత్ పొలిటిక్స్. శిక్ష మనం చూడండి, ఫస్ట్ ది 6 వేదాంగాస్. 6 వేదాంగాస్ ఏమంటే శిక్ష, నిరుక్త, వ్యాకరణ, ఛందస్, జ్యోతిష్య, కల్ప. ఇవి 6 వేదాంగాస్ అమ్మ. శిక్ష, నిరుక్త, వ్యాకరణ, ఛందస్, జ్యోతిష్య అండ్ కల్ప. సో 6 వేదాంగాస్. అందులో మొట్టమొదటిది మనకి శిక్ష. శిక్ష ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ వేదిక్ స్టడీస్ దట్ డీల్స్ విత్ పొలిటిక్స్. ఎస్, ఇట్ ఈస్ రైట్. అంటే శిక్ష యాక్చువల్లీ వేదాంగాలు అనేవి, వేదాంగాస్ ఆర్ ది ఆర్గాన్స్ ఆఫ్ వేదాస్ అమ్మ. ఆర్గాన్స్ ఆఫ్ వేదాస్. వేదాంగాలు వేదాలకు అవయవాలు లాంటివి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన 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 బాడీ మన బాడీ కరెక్ట్గా పనిచేయాలంటే ఏం చేయాలి? మన హార్ట్ కరెక్ట్గా పనిచేయాలి, మన లివర్ కరెక్ట్గా పనిచేయాలి, మన కిడ్నీ కరెక్ట్గా పనిచేయాలి. అట్లనే వేదాలు మనకి కరెక్ట్గా మనం చెయ్యాలి అంటే మనకు వేదాంగాలు చాలా ఇంపార్టెంట్ అమ్మ. వేదాంగాస్ ఆర్ ది ఆర్గాన్స్ ఆఫ్ వేదాస్. హ్యూమన్ బాడీకి లోపడున్న కిడ్నీ, లివర్, హార్ట్ ఎట్లాంటివో వేదాలకు వేదాంగాలు అటువంటివి. అయితే మనకి ఇందులో మొదటి వేదాంగ శిక్ష పొనిటిక్స్ అంటే ప్రొనౌన్సియేషన్ అమ్మా. హౌ టు ప్రొనౌన్సియేషన్. ఇప్పుడు మనకి ద మోస్ట్ ఫెమిలియర్ మంత్ర గాయత్రి మంత్ర, యు నో వెరీ వెల్, ఓం భూర్భువస్వః. దాన్ని మనం ఎట్లా ప్రొనౌన్స్ చేస్తాం? ఓం భూర్భువస్వః అని ప్రొనౌన్స్ చేస్తాం. అదే ఒక ఫారినర్ వచ్చాడు అనుకోండి, అదే అతనికి ఇంగ్లీష్లో రాసిచ్చాం అనుకోండి, అతను ఓం భూర్భువస్వః అంటాడు. అమ్మ కరెక్ట్ అన్నాడు ఫారినర్. కానీ అట్లా కాదు, నువ్వు ఇది ఎట్లా పలకాలో తెలియాలంటే నువ్వు శిక్ష అని చదవాలి. శిక్ష ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ వేదిక్ స్టడీస్ దట్ డీల్స్ విత్ ద ప్రొనౌన్సియేషన్. హౌ టు ప్రొనౌన్సియేషన్. ఎట్లా పడితే అట్లా పలకూడదు, ఎట్లా పలకాలో చెప్పేది. అందుకే చూడండి, వేదాంగాస్ ఆర్ ద ఆర్గన్స్ ఆఫ్ ది వేదాస్. ఆమె క్లియర్? ఎస్. అయితే మనకి వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ యూపీఎస్సీ ఆస్క్డ్ వన్ క్వశ్చన్ అబౌట్ దిస్ శిక్ష. సో విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ వేదాంగాస్ ఆర్ కాల్డ్ యాజ్ టంగ్ ఫర్ వేదాస్? ఏంటిది సార్ క్లాస్లో చెప్పలేదు అని మనం అనుకోకూడదు. మనమే ఆలోచించాలి. ప్రొనౌన్సియేషన్ దేంతో చేస్తాం? టంగ్తో చేస్తాం. టంగ్ ఫర్ వేదాస్ అంటే శిక్ష. అట్లా పెట్టాలి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కామన్ సెన్స్తో పెట్టడం అంటే అట్లానే మనకి 15 to 20 క్వశ్చన్స్ అట్లానే ఉంటాయమ్మా. మరి ఇట్లా పెట్టాలంటే ఏం చేయాలి అంటే ట్రిక్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. సార్ ఈ కామన్ సెన్స్ క్వశ్చన్స్ ఎట్లా పెట్టాలి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం ద్వారా మనం పెట్టొచ్చమ్మా. మనం ఎప్పుడైనా ఒకటే పాయింట్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నిటికీ ఒకటే బుక్ ఉండాలి. హిస్టరీ అంటే మీరు రాసుకొని ఒకే బుక్, అదే ప్రిలిమ్స్కి, అదే మెయిన్స్కి, అదే ఇంటర్వ్యూకి. దాంట్లోనే యాడ్ చేసుకుంటుంటారు కొత్త పాయింట్స్. అట్లా తయారవ్వాలి. సో దాన్ని మీరు రివిజన్ చేసుకోవాలి మీ సొంత నోట్స్ కాబట్టి. అప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే ఈ కామన్ సెన్స్తో కూడినటువంటి క్వశ్చన్లు అన్నీ పెట్టచ్చు. జనరల్గా ఇది ఎక్కడ ఏ బుక్లో ఉండదమ్మా. క్వశ్చన్ తయారు చేసే వాళ్ళు చాలా ముసలివాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా పేపర్లు ఇవి అవి అన్నీ చదివి ఓహో దాన్ని ఎట్లా కూడా వాడచ్చు కదని ఎట్లా వాడతారు అంతే. ఇట్స్ క్లియర్. టంగ్ ఫర్ వేదాస్ శిక్ష, రైట్ ఆన్సర్. అండ్ ఇస్ పొలిటిక్స్, ఇట్స్ ఆల్సో ఇట్. నిరుక్త ఈజ్ ఎ ట్రిటైజ్ ఎటమాలజీ అండ్ ఇట్ ఈస్ అట్రిబ్యూటెడ్ టు ది సేజ్ యశక. నిరుక్త మనకి ఇది ఇంకో వేదాంగమ్మ. ఇది ఎటమాలజీ గురించి చెప్తుంది. ఎటమాలజీ అంటే స్టడీ ఆఫ్ ది ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్. పదాలు ఎట్లా పుట్టుకొచ్చాయి అని. ఏ పదాలు?
సాంస్క్రిట్ పదాలు. ఎందుకంటే మనకి వేదాలు ఇవన్నీ ఏ భాషలో ఉన్నాయి? సాంస్క్రిట్ భాషలో ఉన్నాయి. ఎటమాలజీ అంటే స్టడీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్ అమ్మా. ఈ నిరుక్త గురించి చెప్పిన సేజ్ ఎవరంటే యస్క. రైట్ ఆన్సర్ అమ్మా, సేజ్ యస్క. కల్ప డీల్స్ విత్ రిచువల్స్ అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ గృహసూత్ర, శ్రౌత సూత్ర అండ్ సులువ సూత్ర. చూడండి లాస్ట్ది కల్ప. కల్ప రిచువల్స్ గురించి చెప్తుందమ్మా. దీంట్లో మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నాయి: గృహసూత్ర, శ్రౌత సూత్ర, సులువ సూత్ర. కరెక్ట్, క్లియర్. గృహసూత్రలో మనకి 16 రిచువల్స్ ఉంటాయమ్మా, 16 రిచువల్స్. గృహసూత్ర ఏం చెప్తుంది అంటే, అకార్డింగ్ టు గృహసూత్ర every individual had to perform 16 rituals. Every individual had to perform 16 rituals from womb to tomb. From womb to tomb. womb to tomb. మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు కాడ నుంచి సమాధి చిత్తులోకి వెళ్ళే వరకు మనం ఎన్ని రిచువల్స్ చేయాలి? 16. womb to tomb. womb to tomb. According to Grihasutra, every individual had to perform 16 rituals from womb to tomb. అంటే మనం ఇలా మదర్ పొట్టలో ఉన్నప్పటి నుంచి చితులోకి వెళ్ళే వరకు 16 రిచువల్స్ చేయాలి. మొదటిది గర్భాధానమ్మ. గర్భాధాన. చివరిది అంతేస్తి. మొదటిది గర్భాధాన ఎవరు చేస్తారంటే మ్యారీడ్ ఉమెన్ టు గెట్ ప్రెగ్నెంట్. మ్యారీడ్ ఉమెన్ చేస్తుందమ్మా, ఆమెకి ప్రెగ్నెంట్ రావాలని గర్భాధాన. అయితే నాకు తెలియదు కానీ సరిగ్గా మన స్టూడెంట్ క్లాసులో ఒకసారి చెప్పినప్పుడు, సార్ పెళ్ళైన వెంటనే సత్యనారాయణ వ్రతం అని ఇంకో వ్రతం అని చేయిస్తారు, అదేనా ఈ గర్భాధాన అని అడిగారన్నమాట. పెళ్ళైన వెంటనే తీసుకెళ్ళి వ్రతం చేయిస్తారమ్మా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని. సో అదేనా గర్భాధాన. ఇప్పుడు ఆ రోజుల్లో మనకి గర్భాధాన అంటే ఎవరు చేస్తారు? మ్యారీడ్ ఉమెన్ టు గెట్ ప్రెగ్నెంట్ కోసం ఆమె చేస్తుంది గర్భాధాన. అది మనకి ఫస్ట్ రిచువల్. లాస్ట్ రిచువల్ ఏంటమ్మా? అంత్యేస్తి. ANTES. అంత్యేస్తి అంటే ఫైనల్ రైట్స్. RITS. అంత్యక్రియలు. ఇది మనకు తెలియదమ్మా, ఎవరో చేస్తారు. ఎందుకంటే మనం ఆల్రెడీ చనిపోయి ఉంటాం కాబట్టి మనకు తెలియని రిచువల్ అది. క్లియర్. ఇంకొక 2-3 చెప్పుకుందాం, 16 అవసరం లేదు కానీ. రెండోది పుంసవన. సెకండ్ గర్భాధాన తర్వాత పుంసవన అమ్మ. పుంసవన అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ చేస్తుందమ్మా. ఇది మొదటిది మ్యారీడ్ ఉమెన్ చేస్తుంది, రెండోది ప్రెగ్నెంట్ ఉమెన్ చేస్తుంది. టు గెట్ మేల్ చైల్డ్. ఆ రోజుల్లో మేల్ చైల్డ్ కోసం చేసేవారమ్మా. ఎందుకంటే అక్కడ మనకి వేదాల్లో మనకి ఏముందంటే డాటర్ ఈజ్ ద కాజ్ ఫర్ సారో అని ఉందమ్మా. డాటర్ ఈజ్ ద కాజ్ ఫర్ సారో. డాటర్ కూతురు బాధకు కారణం అని ఉంది. కాబట్టి ఎక్కువగా వాళ్ళు మేల్ చైల్డ్ కోసం చేసేవారు. పుంసవన. ఈమె ప్రెగ్నెంట్ ఉమెన్. ప్లీజ్ రిమెంబర్, మొదట ఆమె మ్యారీడ్ ఉమెన్, సెకండ్ ప్రెగ్నెంట్. థర్డ్ సీమంతో న్యాయ. థర్డ్ వన్ సీమంతో న్యాయ. మన వాళ్ళు నోరు తిరక్క శ్రీమంతం అంటారు. సీమంతో న్యాయ. శ్రీమంతం అనొచ్చు, సీమంతం అనొచ్చు. సీమంతో న్యాయ మనకు కూడా తెలుసమ్మా, మీకు తెలుసు. పెళ్ళైన తర్వాత వైఫ్ మనకు చెప్తుంటుంది ఏమండి అసలు మీరు మా ఊర్లో చేసే శ్రీమంతం మామూలుగా ఉండకూడదు, ఊరంతా ఆడలెత్తిపోవాలంటే నేను రోజుకి 12 గంటల క్లాస్ చెప్పాలి ఏమా. సో అట్లా శ్రీమంతం ఎందుకు చేస్తారు అంటే, శ్రీమంతం అంటే ఇక్కడ మదరు చైల్డ్ ఇద్దరుకి ప్రొటెక్షన్ లాగమ్మా. అంటే వాళ్ళకి ఏం కాకుండా ఉండాలని, ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్. లోపడున్న బిడ్డ మదర్ ఇద్దరు హ్యాపీగా ఉండకూడదు శ్రీమంతం చేస్తారు. ఇట్లా మనకి శ్రీమంతం తర్వాత ఇంకా పిల్లలు పుట్టడం, నామకరణ, జాతక కర్మ, చూడకర్మ, ఇవన్నీ అట్లా ఉంటూనే ఉంటాయి. అయితే మనకి ఇందులో 11th చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఉపనయన. మనకి ఎగ్జామ్కి అడిగేది 11th. ఉపనయన 11th వన్ ఉపనయన. ఎస్. ఇప్పుడు కూడా మనం అన్ని రిచువల్స్ ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం 16 రిచువల్స్ చేయం కానీ అట్లీస్ట్ 4 or 5 రిచువల్స్ చేస్తామా.
అది మ్యాండేటరీ ఏం కాదు, కానీ ఆ రోజుల్లో మ్యాండేటరీ. అకార్డింగ్ టు గృహసూత్ర ఎవ్రీ ఇండివిజువల్ హ్యాడ్ టు పెర్ఫార్మ్ 16 రిచువల్స్. మన దగ్గర పైసలు లేవు, ఎవరు చేస్తారు? ప్రీస్ట్ చేస్తాడు. మీరు యూ కాల్ట్ అ ప్రీస్ట్ని పిలిచి మీరు చేయించాలి. మీరు ప్రీస్ట్కి దక్షిణ ఇవ్వాలి. మీ దగ్గర డబ్బులు లేవంటే మీ పక్కలను అడిగి తీసుకొని పే చేయించాలి. అంతేగాని ఆపడానికి లేదు, ప్రతిదీ చేయించాలి. గర్భాధాన, పుంసవన, శ్రీమంతం, నామకరణ, జాతకర్మ, చూడకర్మ అన్నీ ప్రతిదీ చేయించాలి. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాడ్ టు పెర్ఫార్మ్ 16 రిచువల్స్. ఉపనయన అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 8 వచ్చేసరికి మేల్ చైల్డ్ బాడీ మీద ఒక సాక్రెడ్ థ్రెడ్ వేస్తారమ్మా. వేసి ప్రీస్ట్ గాయత్రి మంత్ర చదువుతూ ఈ సాక్రెడ్ థ్రెడ్ అనేది ఈ మేల్ బాడీ మీద వేస్తారు. దట్ ఈస్ కాల్డ్ as ఉపనయన. ఉపనయన అంటే మనకి సెకండ్ బర్త్ అని అర్థం, సెరిమోనియల్ బర్త్. జనరల్గా మన అందరం ఒకలాగా పుడతాం, దట్ ఈస్ కాల్డ్ as ఫిజికల్ బర్త్. ఈ ఉపనయన చేసిన తర్వాత మనకి ఇది సెరిమోనియల్ బర్త్ అంటే ఇది సెకండ్ బర్త్. అందుకే మనకి కొంతమంది రూలర్స్కి టైటిల్ ద్విజకులవర్ధన అని ఉంటుంది. ద్విజకులవర్ధన అంటే ద్విజ అంటే 2 సార్లు పుట్టినోడు. ఏంటి? 1 ఫిజికల్ బర్త్, 2 సెరిమోనియల్ బర్త్. ఏమ్మా ద్విజకులవర్ధన. ఇప్పుడు మనకి గౌతమిపుత్ర శాతకర్ణికి ద్విజకులవర్ధన అని ఉంది, అంటే 2 సార్లు పుట్టినవాడు అని, అంటే అతను ఉపనయన చేసుకున్నాడని. మరి ఉపనయనకి ఎలిజిబుల్ ఎవరు అంటే ఆ రోజుల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, మేలమ్మ, వీళ్ళని ద్విజులు అంటారు. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అమ్మా. ద్విజులు అంటే ఎవరు? ఎవరైతే ఉపనయనానికి ఎలిజిబులో వాళ్ళు ద్విజులు. వాళ్ళు ఎవరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, మేల్. మరి ఎవరు ఎలిజిబుల్ కాదు? శూద్ర అండ్ ఆల్ ద బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఉమెన్ అండ్ శూద్ర మేల్. వీళ్ళని యాకజ అంటారమ్మ. యాకజ అంటే ఒకసారి బోర్న్, అంతే కదా. ఇప్పుడు ఉపనయన అయిన వెంటనే ఇతను ఏం చేస్తారంటే ఇంకా అడవుల్లోకి పంపించేస్తారు చదువుకోవడానికి. 8 ఇయర్స్ అప్పుడు 8 to 25 అతను గురువుగారి దగ్గరే ఉంటాడు, అడవుల్లోనే ఉంటాడు. 25కి మళ్ళీ వస్తాడు. మనం ఇందాక చెప్పుకున్నాం అది. శ్రౌత సూత్ర పబ్లిక్ రిచువల్స్ గురించి చెప్తుందమ్మా. అంటే కింగ్స్ పెర్ఫార్మ్స్ ది రిచువల్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. అవేంటి అంటే అశ్వమేధ, రాజసూయ, వాజపేయ యాగ. అశ్వమేధ యాగాలో కింగు అతను ఎందుకోసం చేస్తాడంటే అతని సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకోవడానికమ్మా. టు ఓవర్లార్డ్ ఆఫ్ అదర్ కింగ్డమ్స్. ఒక గుర్రాన్ని వదిలిపెడతాడు, ఆ గుర్రం ఎంత దూరం అయితే వెళ్తుందో ఆ ఏరియా అంతా ఇతని అండర్లోకి వస్తుంది. ఎప్పుడు ఇది 1 year ప్రాసెస్. ఈ మధ్యలో ఎవరైనా పక్క రాజ్యంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆఫ్ చేస్తే మళ్ళీ ఇతను అక్కడికి వెళ్ళి ఫైట్ చేసి ఆ గుర్రాన్ని ముందుకు పంపించాలి. అట్లా 1 year పాటు గుర్రం నడుస్తూనే ఉంటే సో ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ది అశ్వమేధ యాగ. ఎవరు? హు లీవ్ ద హార్స్. ఏ కింగ్ అయితే లీవ్ చేస్తాడో అతను అశ్వమేధ యాగానికి ఎలిజిబుల్ అవ్వాలంటే అతను హార్స్ ఆగకుండా 1 year పాటు వెళ్తూనే ఉండాలమ్మా. ఇఫ్ ఎనీబడి స్టాప్స్, హైదరాబాద్లో ఒకళ్ళు వదిలిపెట్టారు, నల్గొండలో ఎవరైనా ఆఫ్ చేస్తారు ఆ హార్స్ని, నేను ఇక్కడ వదిలిపెడితే సో వెంటనే అక్కడి నుంచి మనకు వర్తమానం వస్తుంది. సో వెంటనే నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫైట్ చేయాలి. వార్ వుడ్ బి టేకెన్ ప్లేస్. ఇప్పుడు నేను అతను ఓడిస్తే మళ్ళీ నా గుర్రం ముందుకెళ్తుంది, లేదంటే నేను ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది అశ్వమేధ యాగ. అశ్వమేధ యాగ ఈజ్ ఎ 1 year ప్రాసెస్. ప్లీజ్ రిమెంబర్ 1 year ప్రాసెస్. అండ్ ఈ 1 yearలో ఎంతైతే వస్తుందో ఆ రాజ్యం అంతా ఇతనికి వస్తుంది. ఎప్పుడు ఓడిపోయినా ఈ 1 yearలో ఈజ్ నాట్ ఎలిజిబుల్. చివరికి తీసుకొచ్చి అశ్వమేధ, అశ్వాన్ని కట్ చేసి యాగాన్ని చేస్తారమ్మా. ఇంకొక రిచువల్ శ్రౌత సూత్రాలో అశ్వమేధ, రాజసూయ. రాజసూయ కింగ్ డివినిటీ కోసం చేస్తాడమ్మా, దైవత్వం కోసం. ఇంకొకటి వాజపేయలో కింగ్ మనకి సామ్రాట్ అవడానికి, ఈ వాజపేయి యాగం తర్వాత కింగ్ బికేమ్ సామ్రాట్ అవుతాడు, అంటే కింగ్ ఆఫ్ ది కింగ్స్ అని. ఇందులో మనకు చారియట్ రేస్ ఉంటుందమ్మా. ఇది మిడిల్ ఏజ్డ్ కింగ్ చేస్తాడు. అంటే ఇప్పుడు 30-40 ఏళ్ల మధ్య ఉన్న కింగ్ చేస్తాడు. 30 ఏళ్ళకి వచ్చేసరికి కొంచెం ఉత్సాహం తగ్గుద్దమ్మా. 22లో మన సివిల్ సర్వీస్కి వచ్చినప్పుడు ఉన్నంత ఉత్సాహం 28-29కి వచ్చేసరికి కొంచెం తగ్గుతుంటుంది. 30 ఏళ్ళలో కొంచెం తగ్గుతుంది. ఈ మిడిల్ ఏజ్డ్ కింగ్ ఉత్సాహం కోసం ఈ వాజపేయిగా చేస్తారు. మీరు చూసారు కదా గ్రౌండ్లో ఎవరు పరిగెడుతుంటారు ఎక్కువ? ఈ 30-40 మధ్యలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కొంచెం మన డౌన్ అయిపోతున్నామో అని చెప్పి కొంచెం చేస్తారు. అట్లా ఇక్కడ మిడిల్ ఏజ్డ్ కింగ్ ఈ పెర్ఫార్మ్డ్ ది వాజపేయిగా.
అందులో చారియట్ రేస్ ఉంటుంది, అందరూ పాల్గొంటారు, కింగ్ పాల్గొని గెలుస్తాడు కూడా. ఎస్, కింగ్ బికేమ్ సామ్రాట్. ఇది సులువ సూత్ర. సులువ సూత్ర మనకి జామెట్రీ గురించి చెప్తుందమ్మా. జామెట్రీ అంటే మనం ఏదైనా యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు మనకి ఈ హోమగుండాలు, ఫైర్ ఆల్టర్స్ ఏ షేప్లో ఉండాలి, నిన్న మనం మెన్షన్ చేసాం. ఇది సులువ సూత్ర. ఏ షేప్లో ఉండాలి అని చెప్పేది మనకి షేప్, డైమెన్షన్, సైజ్ చెప్పేదే మనకు సులువ సూత్రమా. ఇట్ టాక్స్ అబౌట్ జామెట్రీ. మీరు 8th 9th క్లాస్లో జామెట్రీ వినుంటారు, దాన్ని సులువ సూత్ర డీల్ చేస్తుంది. ఇట్లా చాలా ఉంటుంది మనకి. కాకపోతే మనకి టైం ప్రకారం ఇట్లా టైము మీ జిఎస్కి సరిపోయినంత అట్లా. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఆల్ లేదా? ఆన్సర్ ఏంటి? విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ రాంగ్. చూసారా? డి, నన్. కొంతమంది ఆన్సర్ లేరండి వదిలేసి వెళ్ళిపోతారు. ఎలాగ ఆన్సర్ వస్తుంది కదా మనకని, 1 మార్క్ వస్తుంది. కానీ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అందుకని చెప్పేది ఏంటి, రాంగ్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం చూసుకో. నెక్స్ట్ అమ్మా, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ గృహసూత్ర? గృహసూత్ర చూడండి. సీమంతో న్యాయ ఈజ్ ఎ రిచువల్ ఫర్ ది సేఫ్టీ ఆఫ్ ది మదర్ అండ్ చైల్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ గివింగ్ బర్త్. am I right? Yes, correct. Upanayana is also called the sacred thread ceremony performed at the age of 8. It is considered to be the ceremonial birth. Yes, ceremonial birth. జనరల్గా పుట్టేది ఏంటమ్మా? ఫిజికల్ బర్త్. ఇది సెరమోనియల్ బర్త్. ఎవరైతే ఉపనయనానికి ఎలిజిబులో వాళ్ళు ద్విజ. ప్లీజ్ రిమెంబర్, వాళ్ళు ఎవరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, మేల్. ఎస్, ఓన్లీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, మేల్ ఎలిజిబుల్ ఫర్ ది ఉపనయన. ఈజ్ ఇట్ రైట్? రైట్. ఎస్. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ మా? డి. డి ఫర్ ఢిల్లీ. ఎస్. నెక్స్ట్, విచ్ రిచువల్ వాజ్ పెర్ఫార్మ్డ్ బై ది కింగ్ టు ఎస్టాబ్లిష్ ఈ సుప్రీమసీ ఓవర్ అదర్ టెరిటరీస్? చెప్పండి అమ్మా. సుప్రీమసీ ఓవర్ అదర్ టెరిటరీస్ అమ్మా. వేరే వాళ్ళ అంటే సామ్రాజ్య వాట్ ఇట్ ఇస్ కాల్డ్ ఒక లైక్ ఇంపీరియలిజం, సామ్రాజ్యవాదం. అంటే తన రాజ్యం ఎంత ఉంటుంది, కానీ సుప్రీమసీ ఓవర్ అదర్ టెరిటరీస్ ఏంటి? అశ్వమేధ, రాజసూయ, వాజపేయిగా, నర్మదేగా. విచ్ వన్? అశ్వమేధ. ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా, అశ్వమేధ అదర్ టెరిటరీస్ కోసం గుర్రాన్ని వదిలిపెడతాడు. రాజసూయాగా అంటే ఏంటి? డివినిటీ కోసం చేస్తాడు, దైవత్వం కోసం. వాజపేయాగా కింగ్ బికేమ్ సామ్రాట్. నర్మదయాగా ఇక్కడ హ్యూమన్ సాక్రిఫైస్ జరుగుద్దమ్మా. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ సెరమనీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఎండ్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ స్టూడెంట్ ఇన్ గురుకుల్ ఇన్ ద వేదిక్ పీరియడ్? చెప్పండి అమ్మా. Which among the following ceremonies are associated with the end of formal education as a student in Gurukul in the Vedic period? అంటే ఇతను 8 years అప్పుడు గురుకులానికి పోతాడు, మళ్ళీ 25 years అప్పుడు ఇక్కడికి వస్తాడు. ఎక్కడికి? మళ్ళీ సొసైటీలోకి. మీరు గుర్తుంచుకోవాలమ్మా, సొసైటీలో ఉండేవాళ్ళు ఎవరెవరు ఉంటారు? ఉమెన్ ఉంటారు. ఏమా? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఉమెన్. శూద్ర మేల్ కూడా ఉంటాడు ఉమెన్తో పాటు. 8 years లోపున్న ఆల్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, మేల్ అండ్ ఫీమేల్ ఉంటారు. రిమైనింగ్ వాళ్ళు అటు వెళ్ళిపోతారు. ఎస్, ఓకే. విత్ ద ఎండ్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ స్టూడెంట్ ఇన్ గురుకుల్ ఇన్ దిస్ వేదిక్ పీరియడ్. అంటే 8లో ఇక్కడికి వెళ్ళాడు, ఇక్కడ గురుకులంలో చదువుకున్నాడు, చదువుకొని చివరికి వచ్చేసాడు, వస్తున్నాడు. వచ్చే ముందు ఇక్కడ ఒక సెరమనీ చేస్తారమ్మా. ఆ సెరమనీ ఏది అని అడుగుతున్నాడు. ఎక్కడ చేస్తారు? గురుకులంలోనే. గురుకులంలో ఓన్లీ 2 సెరమనీలు జరుగుతాయి. ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు అక్కడ గుండు గీసేస్తారు, దాన్ని కేశాంత అంటారు. కేశాంత అంటే జనరల్గా మనకి ఫస్ట్ టాన్షూర్ ఉంటుంది, అది వేరు. అది ఇది కేశాంత అనేది గురుకులంలో వచ్చేది. గురుకులంలో ఓన్లీ 2 ఉంటాయమ్మా. ఇప్పుడు చూడండి, ఆ రెండోది ఏదంటున్నాడు ఏంటి? విత్ ద ఎండ్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ స్టూడెంట్ ఇన్ గురుకుల్ ఇన్ దిస్ వేదిక్ పీరియడ్ అసోసియేటెడ్. ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ చేసే సెరమనీ ఏంటి? మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు అంటున్నాడు. ట్రై చేయండి. నిష్క్రమణ, సంవర్తన, అంత్యేష్టి, వేదారంభ. కష్టంగా ఉంది కదా? నేనే అట్లా ఆప్షన్స్ కష్టంగా పెట్టాలని ట్రై చేశాను. ఒక అరగంట సేపు ట్రై చేసి 16లో. టీచర్స్కి నైట్ పూట ఏం పని ఉండదమ్మా. స్టూడెంట్గా ఉంటేప్పుడు 2 గంటల వరకు నిద్రపోం కాబట్టి, పెళ్ళైనా కూడా అట్లానే 2 వరకు నిద్రపోం. ఏం చేస్తాం? ఖాళీగా ఉండి ఇట్లాంటి పనులన్నీ చేస్తుంటాం అనమాట. నేను ఎట్లాంటివి చేశానంటే, ఇంకా మీ క్వశ్చన్స్ పేపర్ తయారు చేసే ముసలోళ్ళు, వాళ్ళకి అసలేం పని ఉండదు. వాళ్ళేంటి ఎట్లా ఇవ్వాలి టైట్గా, వీళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలి,
ఎట్లా ఎలిమినేషన్ చేయాలి ఫస్ట్ అని వాళ్ళకి ఇంకా ఉంటుంది. మేము కూడా 4 ఆప్షన్లు పెడతాం. ఇదైతే చెప్పేస్తారు పిల్లలు ఎట్లా కదా మళ్ళీ ఇంకోటి పెడతాం, ఇదైనా చెప్పేస్తాడేమని ఇట్లా ఇంకోటి పెడతాం. అట్లా ఇట్లా ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక ఇట్లాంటి పనులన్నీ చేస్తుంటాం. ఎనీవే కమింగ్ టు ద పాయింట్ అమ్మా, వేదారంభ అని మనం చూద్దాం. వేదారంభ అంటే మనకి ఇక్కడ మనకి ఉపనయన అయిపోయిన వెంటనే సో ఇతన్ని ఇలా గురుకులానికి పంపించినప్పుడు ఇక్కడ వేదారంభ అనే సెరమనీ చేస్తారమ్మా, ఎక్కడ సొసైటీలోనే. కానీ మన క్వశ్చన్ అది కాదు, మీరు చూడండి. 2 అంత్యేస్తి. ఇది ఈజీగా మీరు చేయగలరు. ఇదేంటి అంత్యేస్తి అంటే? ఫైనల్ రైట్స్. ఎందుకు చెప్పిన అంత్యేస్తి? ఎందుకంటే అంత్యేస్తి అంటే వెళ్ళిపోవడమే కదా, అలా పెడతారని చెప్పా. కానీ మనం ఇందాక అంత్యేస్తి అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి మనకు తెలుసు. ఇవేంటమ్మా? చిట్ట చివరి అంత్యక్రియలు. కాబట్టి ఇది ఎట్లానే కాదు. ఈ వేదారంభ ఎట్లానే కాదు. వేదారంభ ఉపనయనం అయిపోయిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చేసేది. నిష్క్రమణ అంటే మనకి ఫస్ట్ది ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ వన్ ఏంటమ్మా? గర్భధాన, పుంసవన, సీమంతోన్యాయ, తర్వాత జాతకర్మ, పిల్లాడి జాతకం చూస్తారు, తర్వాత నామకరణ, పేరు పెడతారు. పేరు పెట్టిన తర్వాత నిష్క్రమణ అంటే పిల్లాడికి మొట్టమొదటిగా అలా ఒకసారి ప్రపంచాన్ని చూడడానికి బయటికి తీసుకెళ్తారమ్మా. ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్నారు డైరెక్ట్గా, కానీ అప్పుడు అంటే బయట నుంచి లోపలికి వస్తున్నారు, కానీ అప్పుడు ఇంట్లో నుంచి బయటకు చూపించడం అన్నమాట నిష్క్రమణ. మీరు చూసారా? మీరు ఇంతకుముందు చదువుకొని ఉంటారు. శుద్ధోదన ఫాదర్ ఆఫ్ బుద్ధ, అతను ఎప్పుడు వెళ్తాడు? బుద్ధుడు వాళ్ళ వైఫ్ కడుపులో ఉన్నప్పుడే శుద్ధోదన ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి జాతకం అడుగుతాడు. గర్భధాన, పుంసవన, శ్రీమంతం, జాతకర్మ, నామకరణ, తర్వాత కుర్రాన్ని బయటకు తీస్తారు. నిష్క్రమణ. సో ఇక్కడ మీరు పదాలు చూస్తే నిష్క్రమించడం పెట్టే ఛాన్స్ ఉంది. అంత్యేస్తి మీకు తెలియకపోతే ఓకే ఇంకా అయిపోయింది వెళ్ళిపోవడం అని చెప్పి. వేదారంభ అక్కడ జరిగింది కాబట్టి ఇట్లా 3 ఆప్షన్స్ ఆల్మోస్ట్ ఇట్లా యూపీఎస్సీ వాళ్ళు సెట్ చేస్తారమ్మా. కాంతేంటి ఈ 3 కాదు, చూసారా 3 అయినట్టున్నాయి కానీ 3 కాదు. ఏంటి? సంవర్తన అనేది ఇక్కడ చేస్తారు. 2 చేస్తారు అక్కడ. ఒకటి కేశాంత, వెళ్ళినప్పుడు గుండు గీస్తారు, వచ్చేటప్పుడు సంవర్తన చేస్తారు. రిమైనింగ్ అన్నీ ఇక్కడేనమ్మా మన దగ్గరే. మీకు మరీ 16 అవసరం లేదు, అందుకే నేను చెప్పలేదు. అది 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 హిస్టరీ ఆప్షనల్కి అట్లా. అయినా మనం చాలా చెప్పుకున్నాను. ఇంకా ఉందమ్మా. ఎస్. మరి ఇప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రిచువల్ ఇప్పుడు ఏంటమ్మా 21వ శతాబ్దంలో మనకి వివాహ, అంతే కదా. మనం అందరినీ పిలుచుకునే రిచువల్ ఏంటి? వివాహ. ఓకే, వివాహం ఇది దీని నెంబర్ 15 అమ్మా, 15th వివాహ నెంబర్. పెళ్ళి తర్వాత ఇంకేంటి? 15 తర్వాత ఇంకేంటమ్మా? ఇంకేం లేదు, బంధులో పెట్టుడే. 15 తర్వాత ఏంటి? 16 ఏంటి? అంత్యేష్టి. పెళ్ళి ముందు వరకు ప్రతి ఒక్కడు అడుగుతాడు, ఏంద్రా పెళ్లి చేసుకుని తర్వాత మనం ఏం కష్టాలు పడుతున్నాడు ఎవడాడు. అందుకే వివాహ 15, 16 వివాహం తర్వాత ఇంకేముండదు, కంప్లీట్గా ఇంకా లాస్ట్ ఫైనల్ రైట్సే. ఏదున్నా వివాహానికి ముందే. ఎస్. సో మనం ఈ 16 రిచువల్లో ఇప్పుడు బాగా సెలబ్రేట్ చేసుకున్న రిచువల్ వివాహ. అంటే అది బాధో కష్టమో నష్టమో మనకు తెలియదు, కానీ ఎక్కువ మందిని పిలుచుకుంటాం మనం. నామకరణ జాతకర్మకు తక్కువ మందిని పిలుచుకుంటాం. ఎస్, రైట్ అమ్మా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్? రామాయణ కన్సిస్ట్ ఆఫ్ 7 ఖండాస్ అండ్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఆది కావ్య. ఇట్స్ ఆథర్ వాల్మీకి. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? మనం ఏం చెప్పుకుంటున్నాం? స్మృతి లిటరేచర్ చెప్పుకుంటున్నాం. స్మృతిలో వేదాంగాసు, ఉపవేదాసు, ఎపిక్స్, 2 ఎపిక్స్ ఆర్ 2 ఇతిహాసాస్. 1 ఈజ్ రామాయణ అండ్ సెకండ్ 1 ఈజ్ మహాభారత. ఫైనల్గా 18 పురాణాస్, అది వేరు. అయితే రామాయణలో 7 చాప్టర్లు ఉన్నాయన్నారు, 7 ఖండాస్, రైట్. విచ్ ఈజ్ ఆల్సో నాన్ యాజ్ ఆది కావ్య అండ్ వాల్మీకి ఆథర్ అండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆదికవి. క్లియర్, రైట్ స్టేట్మెంట్. రామాయణంలో 7 చాప్టర్లు ఉన్నాయి. దీన్ని రాసింది ఎవరంటే వాల్మీకి. ఈ రామాయణాన్ని ఆదికావ్య అంటారు, వాల్మీకిని ఆదికవి అంటారు. రైట్ స్టేట్మెంట్.
Mahabharata consists of 18 parvas and 1000 slokas. Sorry, 1 lakh slokas. It is also known as Shata Sahasra Samhita. Shata ante vandamma. Sahasra ante veyi. Vanda into veyi. Laksha. Shata Sahasra Samhita. Right answer. అంటే ఇనీషియల్గా ఒక 8400 శ్లోకాస్ దాకా ఉండేవి. అవి అలా పెరుగుతూ పెరుగుతూ 1 lakh అయిపోయాయి. ఎట్లా పెరిగాయంటే మనకి మహాభారత రామాయణ ఇవన్నీ ఏంటమ్మా, ఎలా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్ళి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఎట్లా వెళ్ళాయి అని చెప్పుకున్నాం. వారల్ ట్రెడిషన్, మౌఖికంగా. ఏ బికి చెప్పాడు వాళ్ళ అబ్బాయికి, బి సి వాళ్ళ కొడుకు చెప్పాడు, సి వాళ్ళ కొడుకు డికి చెప్పాడు, డి వాళ్ళ కొడుకు ఈకి చెప్పాడు, ఈ వాళ్ళ కొడుకు ఎఫ్కి చెప్పాడు. ఇట్లా ఎన్నేళ్ళు 2000 సంవత్సరాల పాటు నడిచింది. ఇలా నడిచినప్పుడు ఏమవుద్దమ్మా, ఓన్ ఇంటర్ప్రిటేషన్ యాడ్ అవుతుంది. ఇప్పుడు కొన్నిసార్లు అట్లా ఉండదు, కానీ నేను ఒక ఇంటర్ప్రిటేషన్ చేసి చెప్తా. కొన్ని ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి, అట్లా వెళ్ళిపోతుంటుంది అనమాట. సో కాబట్టి ఓన్ ఇంటర్ప్రిటేషన్ వల్ల ఈ 8400 శ్లోకాలు 1 lakh శ్లోకాస్ అయిపోయాయమ్మా. సో తర్వాత గుప్తుల కాలంలో దీన్ని బుక్గా రాయడం అయింది. ఆ తర్వాత ఇంకెవడు పెంచలేదు. బుక్ ఉంటే ఇంకెవరు ఇంటర్ప్రిట్ చేయలేదు. ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ మహాభారత ఈజ్ జయ సంహిత. ఇట్స్ రైట్ అమ్మా, జయ సంహిత. ఒరిజినల్ నేమ్ ఆఫ్ మహాభారత ఈజ్ జయ సంహిత. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? D for Delhi. All. Next, which among the following is are correct? Correct. The Aryan civilization is also called as painted graveyard civilization. Is it right or wrong amma? మొన్న మనం దీని గురించి మాట్లాడాం ఫస్ట్ రోజు PGW. ఆ రోజు మనం ఏంటంటే బ్లాక్ అండ్ రెడ్ వేర్, మెగాలిథిక్ పీపుల్ బ్లాక్ అండ్ రెడ్ వేర్, అండ్ ఇండస్ వ్యాలీ పీపుల్ బ్లాక్ అండ్ రెడ్ పాలిష్డ్ వేర్, అండ్ PGW పెయింటెడ్ గ్రే వేర్, గోధుమ వర్ణ పాత్రలు. సో మనకి ఆరియన్ సివిలైజేషన్ని PGW సివిలైజేషన్ అంటే వాళ్ళ పాత్రలు గోధుమ వర్ణంలో ఉండేవి. రైట్ ఆన్సర్. ద నార్డిక్ పీపుల్ ఆర్ కాల్డ్ ఆరియన్స్. ద వర్డ్ ఆరియన్స్ డినోట్స్ లాంగ్వేజ్. ఈ ఆరియన్స్ ఈ 1500 BC ఆ ప్రాంతంలో భారతదేశానికి వచ్చారు కదా. సో వీళ్ళు నార్డిక్ ట్రైబ్ అమ్మ, నార్డిక్ ట్రైబ్. వీళ్ళు నార్డిక్ అనే జాతికి చెందిన వాళ్ళు. మరి వీళ్ళని ఎందుకు ఆరియన్స్ అన్నారంటే వీళ్ళ స్పోకెన్ లాంగ్వేజ్ ఆరియన్స్ లాంగ్వేజ్. ఒకసారి UPSC వాళ్ళు అడిగారు ద వర్డ్ ఆరియన్స్ డినోట్స్ అని. చాలామంది రేస్ అని పెట్టారు. రేస్ కాదమ్మా, ఆరియన్ డినోట్స్ లాంగ్వేజ్. ఆరియన్ డినోట్స్ లాంగ్వేజ్. వీళ్ళందరూ తెలుగు వాళ్ళు. ఇక్కడ తెలుగు అనేది దేన్ని డినోట్ చేస్తుందమ్మా? లాంగ్వేజ్, తెలుగు. ఎస్. దసరాజన్య బ్యాటిల్ ఆఫ్ 10 kings. దసరాజన్య బ్యాటిల్ ఆఫ్ 10 kings. ఒక పాయింట్ గుర్తుంచుకోవాలమ్మా, మనకు ఆరియన్ సివిలైజేషన్ ఆర్ వేదిక్ పీరియడ్లో మనకి ఈ 900 సంవత్సరాల్లో మనకు యుద్ధాలు దేనికోసం జరిగాయంటే కౌ కోసం జరిగేవి. ఒక ట్రైబ్కి ఇంకొక ట్రైబ్కి మధ్య wars were taken place because of the cows, for the cows, and wars for the cows was called as gavisti. కౌస్ కోసం యుద్ధాలు చేయడాన్ని గవిస్తే అనేవారు. అయితే ఇందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్ ఏంటంటే దసరాజన్య బ్యాటిల్ ఆఫ్ 10 kings. ఇందులో 10 మంది కింగ్స్ పాల్గొన్నారమ్మా. చూద్దాం క్వశ్చన్ ఏంటనేది. వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వార్ ఇన్ ది Vedic period which took place on the river bank of Parshini Ravi. It is mentioned in the 7th mandala of Rigveda. ఇది కొంచెం టఫ్ క్వశ్చన్ అన్నమ్మా, ఎందుకంటే మండలా తెలియడం కష్టంగా ఉంటుంది. బట్ ఎనీవే, సో ఈ బ్యాటిల్ ఆఫ్ 10 kings ఎవరికి జరిగింది? భరత ట్రైబ్కి ఇంకొక 10 ట్రైబ్స్కి మధ్య జరిగిందమ్మా. భరత ట్రైబ్కి హెడ్ సుధమ. ఇటుపక్క ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ట్రైబ్ ఏదంటే పురు ట్రైబ్ ఇంకొక 9 ట్రైబ్స్తో కలిసి భరత ట్రైబ్ మీద యుద్ధం చేసింది. పురు ప్లస్ 9 అదర్ ట్రైబ్స్ వార్ అగైనెస్ట్ ది భరత ట్రైబ్. భరత ట్రైబ్ లీడర్ వాజ్ సుధమ అండ్ పురు ట్రైబ్ లీడర్ వాజ్ పురుకుత్స. అండ్ ఆల్ ద 10 kings were defeated by the Bharata tribe, Sudama. So this war was taken place on the bank of river Parshini. రావి రివర్ పేరు ఋగ్వేదాలో ఏమని మెన్షన్ చేయబడింది? పరుషిని అని మెన్షన్ చేయబడింది. పరుషిని.
సో ఈ విషయం మనకి ఎట్లా తెలుస్తుందంటే ఋగ్వేదాలు ఎన్ని మండలాలు ఉన్నాయి? హౌ మెనీ మండలాస్? 10 మండలాస్. 7th మండల టాక్స్ అబౌట్ దిస్. రైట్ స్టేట్మెంట్. నాకు తెలిసి ఇది మీరు ఎక్కడ వినుండరు, అంటే చివరిది వినుండరు, పై వరకు ఉంటుంది. మెన్షన్ ఇన్ ద 7th మండల అనేది లేదు. ఆమె క్లియర్? మీ రిమైనింగ్ ఉంటుంది మీ దగ్గర మ్యాటర్. సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ అమ్మా? విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ రాంగ్ అమ్మా? The early Vedic Aryans' geographical area was confined only to the Yamuna in the east and Aravali in the south. అయితే మనకి అకార్డింగ్ టు మ్యాక్స్ ముల్లర్ ఆరియన్స్ కేమ్స్ ఫ్రమ్ ది సెంట్రల్ ఏషియా నుంచి ఇలా భారతదేశానికి రావడం జరిగిందమ్మా. వీళ్ళెవరు? క్యాటిల్ హెడ్డర్స్, ట్రైబల్ పీపుల్. సో వీళ్ళు గ్రాస్ కోసం ఇలా వస్తూ వచ్చారు. ఇలా వస్తూ ఇలా మనకి భారతదేశంలో ఇలా ఎంటర్ అయినప్పుడు ఈ సప్త సింధు ప్రాంతంలో మనకు సింధు ప్రజలు ఉండారు, ఇండస్ వ్యాలీ పీపుల్. సో వీళ్ళు బ్లాక్ పీపుల్, వీళ్ళు వైట్ పీపుల్, వీళ్ళ మధ్య వార్ జరిగింది. సో వీళ్ళు కొంతమంది చనిపోయారు, కొంతమంది పారిపోయారు, ఇట్లా సౌత్ ఇండియాకి వచ్చేసారు, కొంతమంది ఇట్లా నార్త్ ఈస్టర్న్కి, కొంతమంది చనిపోయారు, కొంతమంది వీళ్ళకి దాస్యులుగా అయిపోయారు అని చెప్పడం జరిగింది. అయితే దిస్ ప్లేస్ వాజ్ ఆక్యుపైడ్ బై ది ఆరియన్స్. ఇది మనకి ఋగ్వేదిక్ పీరియడ్ 1500 BC టు 1000 BCలో. 1000 BC. వీళ్ళు ఇక్కడ ఆగలేదు, ఇట్లా నుంచి ఇట్లా వచ్చి ఈ 500 years ఈ ప్రాంతంలో ఉండి తర్వాత వీళ్ళు ఇట్లా లేటర్ వేదిక్ పీరియడ్లో 1000 BC నుంచి 600 BC వరకు వీళ్ళు యమునా రివర్ ఇటువైపు వెళ్ళారమ్మా. ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఓన్లీ యమునా రివర్ వరకే వీళ్ళు అడ్డా ఉండేది. లేటర్ వేదిక్ పీరియడ్లో వీళ్ళు యమునా రివర్ దాటి వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఎర్లీ వేదిక్ ఆరియన్స్ అంటే 1500 to 1000 BC. ఎర్లీ వేదిక్ అంటే జాగ్రఫికల్ ఏరియా వాజ్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ది యమునా ఇన్ ద ఈస్ట్ అండ్ అరావలి ఇన్ ద సౌత్. రైట్ స్టేట్మెంట్. వాళ్ళకి గంగా తెలియదు, గంగా రివర్ తెలియదు, యమునా మాత్రమే తెలుసు వాళ్ళకి. రైట్ స్టేట్మెంట్. రివర్ గంగా వాజ్ మెన్షన్ 2 times ఇన్ ఋగ్వేద. కానీ ఒక పాయింట్ ఏంటంటేనమ్మా, ఋగ్వేదాలో గంగా రివర్ 2 సార్లు మెన్షన్ చేయబడింది. రైట్ స్టేట్మెంట్. మరి వీళ్ళకి గంగా రివర్ తెలియదు, దే డోంట్ నో గంగా రివర్, హౌ దే మెన్షన్డ్ అబౌట్ గంగా ఇన్ ద ఋగ్వేద అంటే యాక్చువల్లీ ఋగ్వేదాలో ఉండే 1st మండల అండ్ 10th మండల. సి దిస్ 1st and 10th మండల, దీస్ 2 were belongs to the later Vedic period అమ్మా, which was added to the ఋగ్వేద. యాక్చువల్లీ 1వ మండలం 10వ మండలంలో ఉన్నటువంటి విషయాలు అవి లేటర్ వేదిక్ పీరియడ్లో జరిగినవి. కానీ అథెంటికేషన్ కోసం వాళ్ళు ఏం చేశారు, ఈ రెండిట్లని ఋగ్వేదకి యాడ్ చేశారు. ఇప్పుడు యూపీఎస్సీకి అథెంటికేషన్ బుక్స్ ఏంటి అంటే ఎన్సీఆర్టీ అంటాం. అలా ఋగ్వేద అనేది ఎర్లియస్ట్ టెక్స్ట్ ఇన్ ఇండియా. ఋగ్వేదాలో ఉందంటే ఎవ్రీబడి ఈజ్ బిలీవింగ్. సో లేటర్ వేదిక్ థింగ్స్ విచ్ వాజ్ యాడెడ్ టు ది ఋగ్వేద, ఎర్లీ వేదిక్. విచ్ వన్? 1st మండల అండ్ 10th మండల. అందుకే 10th మండలం మనకి ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ వర్ క్రియేటెడ్ బై బ్రహ్మ అని ఉంటుంది. కానీ ఎర్లీ వేదిక్ పీరియడ్లో బ్రహ్మ అనే గాడ్ లేడు. ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఇంద్ర, అగ్ని, వరుణ ఇంకా 33 గాడ్ అండ్ గాడెసెస్ ఉంటారు, రిమైనింగ్ ఆల్. కానీ బ్రహ్మ లేటర్ వేదిక్ పీరియడ్లో వస్తాడు. కానీ ఇక్కడ ఉందంటే ఇదేంటి, లేటర్ వేదిక్కి జోడించారు కానీ మెన్షన్ చేయబడ్డం నిజమేనమ్మా 2 times. ఋగ్వేద, సింధు. ఇన్ ఋగ్వేద, Sindhu is the most mentioned river and the Saraswati is the most prominent river. Rigveda, Sindhu is the most mentioned river. Saraswati is the most prominent river. Right statement. Sindhu is the most mentioned river and Saraswati is the most prominent river. What is your answer? What is your answer? Wrong answer. There was no wrong, none your answer. Which among the following is are correct regarding bogus Koyi inscription? So Max Muller ఏదైతే చెప్పాడో అమ్మా, ఆరియన్స్ కమ్స్ ఫ్రమ్ ది సెంట్రల్ ఏషియా అని, దాన్ని బోగస్ కోయి అనే ఇన్స్క్రిప్షను దానికి సపోర్ట్గా ఉందమ్మా, సపోర్ట్. మరి బోగస్ కోయి ఇన్స్క్రిప్షన్ గురించి మనం కొన్ని విషయాలు ఇక్కడ చూద్దాం. ఇట్ రివీల్స్ దట్ ఆరియన్స్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. రైట్ స్టేట్మెంట్. మ్యాక్స్ ముల్లర్ ఏం చెప్పాడో బోగస్ కోయి ఇన్స్క్రిప్షన్లో మనకి అట్లా రాయబడి ఉంది. ఇది ఏషియా మైనర్ ప్రాంతంలో ఉంది, ఏషియా మైనర్, కజకిస్తాన్ ఆ ఏరియాలో. ఇట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆరియన్ డైటీస్ నేమ్లీ ఇంద్ర, మిత్ర, వరుణ అండ్ నసత్య.
సో మనకి ఈ బోగస్కో ఇన్స్క్రిప్షన్లో వీళ్ళ నేమ్స్ మెన్షన్ చేయబడ్డాయమ్మా. ఇంద్ర, మిత్ర, వరుణ, నసత్య. రైట్ స్టేట్మెంట్. నౌ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ రాంగ్? Agriculture was the secondary activity, whereas pastoral was primary for the early Vedic Aryans. Which is right or wrong? Early Vedic Aryans ki primary activity ఏంటమ్మా? Pastoral. Pastoral అంటే పశుపోషణ. అగ్రికల్చర్ సెకండ్. రైట్ స్టేట్మెంట్ అమ్మా. వాళ్ళు ఎక్కువగా ఈ సింధు ప్రాంతంలో ఉండేటప్పుడు వాళ్ళు పాస్టరల్ ఎకానమీ, వాళ్ళ ఎకానమీ పాస్టరల్ ఎకానమీ, వాళ్ళు ఎక్కువగా ఫీట్ మీద ఆధారపడి ఉండేవారు. ఋగ్వేదాలో కౌ అండ్ హార్స్, కౌ ఏమో 176 టైమ్స్ మెన్షన్ చేయబడింది, హార్స్ ఏమో 215 టైమ్స్ మెన్షన్ చేయబడింది. కౌ 176 టైమ్స్, హార్స్ 215 టైమ్స్ మెన్షన్ చేయబడింది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్లో మనకి ఈ ఎకానమీ అంతా దేని చుట్టూ తిరుగుతుంది? రివాల్వ్ అరౌండ్ ది కౌ. మీరు చూస్తే ట్రైబ్ హెడ్ని కౌ అంటే ఏంటమ్మా ఏమని మెన్షన్ చేయబడింది ఋగ్వేదలో? గో అని మెన్షన్ చేయబడింది. గో అంటే కౌ. గోపాల, హెడ్ ఆఫ్ ది ట్రైబ్ కాల్డ్ as గోపాల. దేంతో స్టార్ట్ అయింది? గో. సో మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, అతన్ని గోగ్నా అని పిలిచేవారు. గోగ్నా. గెస్ట్ అంటే కౌ కిల్లర్ అని, అంటే అతను వచ్చి కౌ కిల్ చేసి వండి పెట్టాలి, గోగ్నా. ఓకేనా? తర్వాత రిచ్ మ్యాన్ని గోమట్ అనేవారు. రిచ్ మ్యాన్ గోమట్. ఇప్పుడు మనం గోమాత అంటున్నాం. సో కౌస్ కోసం జరిగే యుద్ధాలని గవిస్తి అంటాం. అంటే ఎకానమీ మొత్తం దేని చుట్టూ రివాల్వ్ అవుతుందమ్మా? గోవు చుట్టూ, కౌ చుట్టూ. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ద వర్డ్ గో, కౌ is mentioned 176 times. The word aswa, horse, is mentioned 215 times. అగ్రికల్చర్ చేశారు కానీ ఓన్లీ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అమ్మా. సబ్సిస్టెన్స్ అంటే వాళ్ళ వరకు సరిపోయినంత, అంతే. యువర్ ఆన్సర్ ఈస్ నన్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వేదిక్ పీరియడ్. వేదిక్ పీరియడ్లో మనకి అపార్ట్ ఫ్రమ్ దిస్ పాస్టరల్ అండ్ అగ్రికల్చర్ చిన్న చిన్న స్మాల్ ఇండస్ట్రీస్ కూడా ఉండేవమ్మా. అంటే పాట్ మేకింగ్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, కార్పెంటర్ ఇండస్ట్రీ, ఇట్లా ఉండేవి. వీవర్స్ వర్ కాల్డ్ యాజ్ కొలికాస్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? పాట్ మేకర్స్ వర్ కాల్డ్ యాజ్ కులాలా. కార్పెంటర్స్ వర్ కాల్డ్ యాజ్ తక్షన్. గవిస్తి మీన్స్ ద సెర్చ్ ఫర్ ద కౌస్. Which of the above statements are wrong? Tell me what are the wrong statements. చూసి చెప్పండి అమ్మా. మీకు తెలిసిన స్టేట్మెంట్స్ ఏమున్నాయి అందులో అది ఫస్ట్ క్లియర్ చేయండి, తర్వాత మిగతా స్టేట్మెంట్స్. ఏమా గవిస్తి మీన్స్ ద సెర్చ్ ఫర్ కౌస్. దట్స్ ఇంకంతే, ఆ మీనింగ్ అదే, కరెక్ట్. అది సెర్చ్ ఫర్ కౌస్, వార్ ఫర్ కౌస్, అంతే. రెండు కరెక్ట్. రెండు కూడా వాడొచ్చమ్మా. రైట్ స్టేట్మెంట్ అది. గవిస్తి మీన్స్ ద సెర్చ్ ఫర్ కౌస్ ఆర్ వార్ ఫర్. సెర్చ్ ఫర్ కౌస్ అంటే యు ఆర్ గోయింగ్ ఫర్ ది వార్ అండ్ గెట్టింగ్ ద కౌస్, అట్లా. రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇంకా మీకు తెలిసింది కార్పెంటర్స్ వర్ కాల్డ్ యాజ్ తక్షన్. కార్పెంటర్స్ వర్ కాల్డ్ యాజ్ తక్షన్. రైట్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్? రైట్ స్టేట్మెంట్ అమ్మా. రైట్ స్టేట్మెంట్. థర్డ్. నెక్స్ట్, సెకండ్ స్టేట్మెంట్ చూడండి. సెకండ్ స్టేట్మెంట్ రైట్ అనా? చెప్పాలి. రెండు స్టేట్మెంట్స్ నేను చెప్పాను, రెండు స్టేట్మెంట్స్ మీరు చెప్పండి. లేదా ఇంతకుముందు మీరు ఎక్కడ వినలేదు అవి? సో వీవర్స్ వర్ కాల్డ్ యాజ్ కోలికాస్. రైట్ అమ్మా. బట్టలు తయారు చేసే వాళ్ళని కోలిక. పాట్ మేకర్స్ వర్ కాల్డ్ యాజ్ కులాలా. రైట్. ఆల్ ద రైట్ స్టేట్మెంట్స్. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? రాంగ్. దెర్ ఇస్ నో రాంగ్. సో యువర్ ఆన్సర్ ఈస్
నన్. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? బార్లీ వాజ్ మెన్షన్డ్ ఇన్ ది ఋగ్వేద ఈజ్ యావా. బార్లీని ఋగ్వేదాలో యావా అని మెన్షన్ చేశారంటమ్మా. రైట్ స్టేట్మెంట్. నాకు తెలిసి ఆ యావే ఇప్పుడు మనం జావా అంటున్నట్టున్నాం. బార్లీ జావా అంటారు చూసారా, బార్లీ అంటే యావా, బార్లీ జావా. ఎందుకంటే చాలామంది మీరు చూస్తే బయటని స్తంభం పోల్ అంటారు. స్తంభం అన్నా పోలన్నా ఒకటే కదమ్మా, కానీ రెండు పిలుస్తారు స్తంభం పోలని. యావా జావా, బార్లీ జావా అంటారు. బార్లీ జావా అంటే బార్లీ అంటేనే యావా. రైస్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ఋగ్వేద ఈజ్ వ్రిహి. ఈ వ్రిహే అట్లా అట్లా కలిసి వరిగా అయిందమ్మా. వ్రిహి అనేది సాంస్క్రిట్ వర్డ్, అన్ని సాంస్క్రిట్ వర్డ్స్. రైస్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద ఋగ్వేద వ్రిహి. రైస్ని ఋగ్వేదలో మెన్షన్ చేయబడింది. ఐరన్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద ఋగ్వేద యాజ్ కృష్ణ ఆయా ఆర్ శ్యామాయ. రైట్ ఆర్ రాంగ్? రైట్. ఐరన్ని ఋగ్వేదాలో మెన్షన్ చేయబడింది కృష్ణ ఆయా ఆర్ శ్యామాయ. ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలమ్మా. యాక్చువల్ ఐరన్ వాజ్ ఫౌండెడ్ ఇన్ later Vedic period. Later Vedic period. Though it was founded in later Vedic period, it was mentioned in the Rigveda. కృష్ణ ఆయా అంటే కృష్ణుడు బ్లాక్గా ఉంటాడు కాబట్టి అట్లా దీన్ని కూడా ఐరన్ కూడా ఇట్లా. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ అమ్మా? సి. క్వశ్చన్ నెంబర్ 8 చదవండి. క్వశ్చన్. అప్రతిహత, ద వర్డ్ మెన్షన్డ్ ఇన్ ది వేదిక్ లిటరేచర్ విచ్ ఈజ్ నోన్ ఫర్. ఏంటమ్మా అప్రతిహత అంటే? వినరా? చూడండి, ఇన్హాబిటెడ్ ల్యాండ్స్, పెర్టైల్ ల్యాండ్స్, ఫారెస్ట్ ల్యాండ్స్ అండ్ పాస్టరల్ ల్యాండ్స్. గెస్ చేయండి. ఇన్హాబిటెడ్ ల్యాండ్స్. ఇంకా మిగతా వాళ్ళు ఫెర్టైల్ ల్యాండ్స్, ఇంకా పాస్టరల్ ల్యాండ్స్. ఈ మూడు కాకుండా ఏది ఉందో అదే ఫారెస్ట్ ల్యాండ్స్. స్టూడెంట్ గెస్ చేయకుండా ఉండడం కోసమే ఇట్లా. ఫారెస్ట్ ల్యాండ్స్ అమ్మా, రైట్ ఆన్సర్. అప్రతిహత. నెక్స్ట్. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ వేదిక్ టెక్స్ట్ మెన్షన్డ్ అబౌట్ 20 women scholars such as Ghosha, Apala, విశ్వవర, స్వయంవర అండ్ అదర్స్. ఈ క్రింది వేదిక్ టెక్స్ట్లో ఏ వేదిక్ టెక్స్ట్ 20 మంది ఉమెన్ స్కాలర్స్ గురించి చెప్పింది? అందులో కొంతమంది పేర్లు కూడా ఇచ్చారమ్మా. మీకు తెలుసో లేదో, ఎర్లీ వేదిక్ పీరియడ్ అనేది చాలా లిబరల్ సొసైటీ అమ్మా, లిబరల్ సొసైటీ. లాటర్ వేదిక్ పీరియడ్ అనేది చాలా రిస్ట్రిక్టెడ్ సొసైటీ. లిబరల్ ఇక్కడ ఉమెన్ అండ్ మెన్ ఇద్దరికి సమానమైన పవర్స్ అమ్మా. సో ఇక్కడ మనకి అన్ని అనులోమ అంటే మనం పై క్యాస్ట్ అబ్బాయి, హయ్యర్ క్యాస్ట్ మేల్, లోయర్ క్యాస్ట్ ఫిమేల్ని చేసుకుంటే అనులోమ అంటారు. ప్రతిలోమ హయ్యర్ క్యాస్ట్ ఫిమేల్, లోయర్ క్యాస్ట్ మేల్ చేసుకుంటే ప్రతిలోమ అంటారు. ఈ రెండు కూడా అలౌడే సొసైటీలో. ఇప్పుడు బ్రాహ్మణ మేల్, క్షత్రియ ఫిమేల్ అంటే హయ్యర్ క్యాస్ట్ మేల్, బ్రాహ్మణ హయ్యర్ క్యాస్ట్ అమ్మ, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యూద్ర మీరు గుర్తుంచుకోవాలి. క్షత్రియ ఫిమేల్ చేసుకుంటే ఇది అనులోమ. ప్రతిలోమ అంటే ఏంటి? ఇప్పుడు క్షత్రియ ఫిమేల్ మ్యారీడ్ టు వైశ్య మేల్, ఇది ప్రతిలోమ. క్షత్రియ ఫిమేల్ పెద్ద క్యాస్ట్, వైశ్య దీనికంటే చిన్న క్యాస్ట్, వైశ్య మేల్, ఇది ప్రతిలోమ. అనులోమ ప్రతిలోమ ఉంది. పాలిగమి, పాలియాండ్రీ ఉంది. అంటే మోర్ దెన్ వన్ వైఫ్ చేసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి ఒకరికంటే ఎక్కువ మంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవచ్చు. పాలియాండ్రీ ఇది పాలిగమి. పాలియాండ్రీ ఒక ఆమె ఒకరికంటే ఎక్కువ మంది అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. అంటే ఉమెన్కి మెన్కి సేమ్ ఉండదమ్మా. ఉమెన్ ఆమె టిల్ హర్ లాస్ట్ బ్రెత్, అప్పుడు వరకు వేదాలు చదువుకొని ఉంటాను, నేను పెళ్లి చేసుకోను అంటే చేసుకోవసరం లేదు, ఎవరు ఫోర్స్ చేయరు. అంటే కంప్లీట్ ఫ్రీడమ్ సొసైటీ అమ్మా. ఇట్లా మనకి ఇట్లా ఉంది.
సో మరి ఆ కాలంలో ఉమెన్ చూసుకుంటే గొప్ప స్కాలర్స్ 20 మంది గురించి ఒక వేద చెప్పింది. అందులో కొంతమంది పేర్లు కూడా మెన్షన్ చేయబడింది. ఈ ఘోష అయితే ఈమెను రిషిగా ట్రీట్ చేయడం జరిగిందమ్మా. అంటే ఈమె టిల్ హర్ లాస్ట్ బ్రెత్ ఈమె వేదాలు చదువుకుంటూనే ఉండిపోయింది. బ్రహ్మవదిన్ అంటారమ్మా. అలా ఉండిపోతే బ్రహ్మవదిన్. బ్రహ్మ అంటే పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం. సో ఏ వేద చెప్పింది? ప్లీజ్ గెస్ ఇట్. ఇప్పుడు మీకు తెలియదు, మీరు గెస్ చేయాలి. ఎట్లా గెస్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు, కానీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన కొన్ని పదాలు ఉన్నాయి, మీకు అక్కడ చూసిన టెక్స్ట్ ఉంది, కానీ ఇది కామన్ సెన్స్తో పెట్టవచ్చు ఆన్సర్. చెప్పండి. యజుర్వేద. ఇంకా చెప్పాలి, 3 ఆప్షన్స్ చెప్పాలి, ముగ్గురు ఉన్నారు కాబట్టి. ఎస్, నెక్స్ట్. అంటే మీకు తెలీదు కానీ గెస్ చేయమని చెప్తున్నా. గెస్ చెప్పండి. సామవేద. ఇంకా గెస్ చేయండి. ఇంకొకరు. అథర్వేద. ఎస్, ఆన్సర్ ఇస్ ఋగ్వేద. ఏమ్మా, ఎందుకంటే అట్లానే మనం ఆప్షన్ తయారు చేయడం అట్లా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, మనకి ఋగ్వేద అనేది మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్ సంబంధించిన ఏకైక సోర్స్. ఈ యజుర్వేద, సామవేద, అథర్వవేద ఇవన్నీ ఏంటి? లాటర్ వేదిక్ పీరియడ్. మనం ఏం చెప్పుకున్నాం? ఎర్లీ వేదిక్ పీరియడ్లో రెగ్యులర్ సొసైటీ ఉందన్నాం. లాటర్ వేదిక్ పీరియడ్లో రిస్ట్రిక్టెడ్, చదువుకుంటానంటే 8 ఏళ్ళకే పెళ్లి చేసేవారు. ఇక్కడ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ చదువుకోవచ్చు. ఎప్పుడు? ఎర్లీ వేదిక్ పీరియడ్లో. ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఉండే ఒకే ఒక టెక్స్ట్ ఏంటి? ఋగ్వేద. చూసారా? యూపీఎస్సీ అంటే అదేనమ్మా, అంటే అన్ప్రిడిక్టబుల్ సర్వీస్ కమిషన్. ఆప్షన్స్ని మనం ప్రిడిక్ట్ చేయలేం. ఇప్పుడు నేనే ఇట్లా పెట్టానంటే ముసలాళ్ళు ఎట్లా పెట్టుంటారు చెప్పండి? అట్లా అంటే ముగ్గురు కలిసి 4 ఆప్షన్స్ మనం చేయలేకపోయామంటే పరిస్థితి వీ కెన్ అండర్స్టాండ్ దట్. అంటే అట్లా ఉంటుంది. ఇలా మనం చూడండి, గోస, పాల, ఇంతమంది ఉమెన్ స్కాలర్స్ మనకు లాటర్ వేదిక్ పీరియడ్లో ఎక్కడ? లాటర్ వేదిక్ పీరియడ్లో 8 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసేవారు. ఇక్కడ సప్రెషన్ స్టార్ట్ అయింది. ఇట్లా అంతా వేదాలు చదవడానికి ఉమెన్ అర్హులు కాదు. ఇట్లా నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ లాటర్ వేదిక్ పీరియడ్. లాటర్ వేదిక్ పీరియడ్ అమ్మా. లాటర్ వేదిక్ పీరియడ్ అంటే ఎప్పటి నుంచి? 1000 to 600 BC. సోషల్ ఈవిల్స్ లైక్ సతీ. సతీ అంటే ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హస్బెండ్ విడో జంప్డ్ ఇన్ టు ద ఫ్యూనరల్ ఫైర్. చైల్డ్ మ్యారేజెస్, చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు. పాలిగమీ, మోర్ దెన్ 1 wife వర్ ప్రాక్టీస్డ్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఎస్. సోషల్ ఈవిల్స్ అన్నీ మనకి మార్కెట్లోకి అంటే సొసైటీలోకి ఎప్పుడు వచ్చాయి అంటే లాటర్ వేదిక్ పీరియడ్. సతీ, భర్త చనిపోతే విడో దూకాలి, దూకపోతే ఎవడో కూడా వచ్చి మంటల్లోకి తోసేస్తాడు. చైల్డ్ మ్యారేజెస్ అదే ఎర్లీ వేదిక్ పీరియడ్లో 70-80 ఏళ్ళ వరకు కూడా చదువుకోవచ్చు, నిన్ను ఎవరు ఆపరు. కానీ ఇక్కడ 8 ఏళ్ళకే పెళ్లి చేసుకోవాలి. పాలిగమీ అనేది మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఉంది. ఎర్లీ వేదిక్ పీరియడ్లో పాలిగమీ, పాలియాండ్రీ ఉండేది. అంటే మోర్ దెన్ 1 wife, మోర్ దెన్. కానీ మనకు లాటర్ వేదిక్ పీరియడ్ వచ్చేసరికి పాలియాండ్రీ క్లోజ్ చేశారు. అమ్మాయి ఇద్దరిని పెళ్లి చేసుకోకూడదు, కానీ అబ్బాయి మాత్రం చేసుకోవచ్చు. 1 కంటే ఎక్కువ హౌస్లు ఉండొచ్చు అబ్బాయికి, కానీ అమ్మాయికి ఉండద్దు. ఇట్లా రైట్ స్టేట్మెంట్ అమ్మా. సెకండ్ స్టేట్మెంట్, ఉమెన్ వర్ నాట్ అలౌడ్ టు అటైన్ సోషల్ అండ్ పొలిటికల్ యాక్టివిటీస్. ఎస్, ఉమెన్ ఇంకా సోషల్ యాక్టివిటీస్లో కానీ పొలిటికల్ యాక్టివిటీస్లో కానీ ఎంటర్ కానివ్వలేదమ్మా. ఇంతకుముందు ఎర్లీ వేదిక్ పీరియడ్లో యజ్ఞయాగాలు చేసినప్పుడు సతీ సమేతంగా వెళ్ళేవారు, కానీ ఇప్పుడు అట్లాంటిది లేదు. ఎర్లీ వేదిక్ పీరియడ్లో సభ, సమితి, విధాత, గణ అని ఇలా అసెంబ్లీస్ ఉండేవి. సభలో ఉమెన్ ఎలా ఉండేది, సమితిలో ఎలా ఉండేది, విధాతలో ఎలా ఉండేది. కానీ ఆ పొలిటికల్లో కూడా వీళ్ళకి లేదు. వర్ నాట్ అలౌడ్. రైట్ స్టేట్మెంట్. ద శూద్ర అండ్ ఉమెన్ ఆఫ్ ఆల్ వర్నాస్ వర్ డిక్లేర్డ్ ఇనెలిజిబుల్ ఫర్ ఉపనయన. చెప్పండి అమ్మది, 3వ స్టేట్మెంట్ చెప్పండి. రైట్ ఆర్ రాంగ్? ఎస్, శూద్ర అండ్ ఉమెన్ ఆఫ్ ఆల్ వర్నాస్ వర్ డిక్లేర్డ్ ఇనెలిజిబుల్ ఫర్. ఇందాకే మనం చెప్పుకున్నాం. వీళ్ళు ఏమంటారు? ఏకజ. ఏకజ. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ అమ్మా? ఎస్, రాంగ్ స్టేట్మెంట్. దేర్ ఇస్ నో రాంగ్ స్టేట్మెంట్. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ రాంగ్ రిగార్డింగ్ నియోగ? నియోగ, NIM అది నియోగ. మనం ఆన్షియంట్ ఇండియాలో 2 పదాలు వింటాం. 1 ఈజ్ నియోగ అండ్ సెకండ్ 1 ఈజ్ నియాతి. నియాతి అంటే ప్రీ డిటర్మినేషన్ అమ్మా. మనం పుట్టకముందే మన తలరాత రాయబడింది అని అజీవక రిలీజన్ చెప్తుంది. అజీవక
మనం నెక్స్ట్ చెప్పుకుంటాం, నెక్స్ట్ క్లాస్. కానీ నియోగ అంటే చైల్డ్లెస్ విడో కెన్ మ్యారీ యంగర్ బ్రదర్ ఆఫ్ డిసీజ్డ్ హస్బెండ్. అసలు ఈ పెళ్ళి అనే ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు మనకి సొసైటీ అనేది ఎవరికి ఉందమ్మా? మనకు తప్ప ఎవరికి లేదు. ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ ఉంది. కుక్కలకి, రిమైనింగ్ యానిమల్స్కి సొసైటీ ఉందా? లేదు. ఎందుకు మనకే సొసైటీ ఉంది చెప్పండి? మిగతా యానిమల్స్కి ఎందుకు లేదు? మనిషి కూడా యానిమల్ నుంచి వచ్చాడు కదా, అట్లా మేనేజ్ సోషల్ యానిమల్. ఎందుకు లేదు మిగతా వాటికి? వాట్ ఈస్ ద బేసిక్ పిల్లర్ ఆఫ్ ది సొసైటీ? మ్యారేజ్ అమ్మా, మ్యారేజ్. మిగతా యానిమల్స్ మ్యారేజ్ చేసుకుంటున్నాయా? లేదు. కాబట్టి దానికి సొసైటీ లేదు. బేసిక్ పిల్లర్ ఆఫ్ ది సొసైటీ ఏంటమ్మా? మ్యారేజ్. మ్యారేజ్ వల్ల ఏమవుద్ది? నీకు ఫ్యామిలీస్ ఏర్పడతాయి. ఈ ఫ్యామిలీస్ సొసైటీగా ఏర్పడదు. ఇప్పుడు సపోజ్కి ఎక్స్ అనే వ్యక్తి వై అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకో, ఓన్లీ ఆమె మాత్రమే ఇతనికి వస్తుందా? ఇంకా చాలా రిలేషన్స్ వస్తాయి. వై తాలూకు మదర్ అండ్ ఫాదర్ ఉంటాడు, ఇతనికి ఏమవుతారు? అత్త మామ అవుతారు. మామకు మళ్ళీ 2 బ్రదర్స్ ఉంటారు, పెద్ద మామ చిన్న మామ అవుతాడు. అత్తకి 2 ఉంటారు. వైఫ్కి 2 అన్నదమ్ములు ఉంటారు, ఒకడు బామ్మర్ది అవుతాడు, చిన్న బామ్మర్ది, ఇంకోటి పెద్ద బామ్మర్ది అవుతాడు. మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ వైపు మనకు చెల్లి అవుతుంది. మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళు మనకు అల్లుళ్ళు అవుతారు. ఇలా ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల నీకు ఎంత పెద్ద ఎన్ని ఫ్యామిలీస్ వచ్చి చూడండి. ఆ ఫ్యామిలీస్ అన్నీ కలిపి సొసైటీగా ఏర్పడతాయి. బేసిక్ పిల్లర్ ఆఫ్ ది మ్యారేజ్ ఏంటమ్మా? సొసైటీ ఏంటి? మ్యారేజ్. మ్యారేజ్ స్ట్రాంగ్ ఉంటే మ్యారేజ్ సిస్టమ్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ స్ట్రాంగ్గా ఉంటుంది. మ్యారేజ్ సిస్టమ్కి ఏమైనా చిన్న బేట్లు వారితే సొసైటీ పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఏమ్మా? సో ఎనీవే, అయితే మనకి ఈ సొసైటీ ఎట్లా ఉండేది అంటే, అయితే మరి ఈ మ్యారేజ్ సిస్టమ్ ఎట్లా అమ్మా? ఎందుకోసం? ప్రొటెక్షన్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్ అమ్మా, పిల్లల కోసం. మానవులు నెక్స్ట్ జనరేషన్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒక పుట్టిన పిల్ల ఉంది, ఈమెకు బాధ్యత ఎవరు? తండ్రి అండ్ తల్లి ఉండాలి. ఉండాలంటే ఫ్యామిలీ సిస్టమ్ ఉండాలి, లేకపోతే వదిలి వెళ్ళిపోతారు వీళ్ళు, నాకెందుకని. ఒక ఫ్యామిలీ ఉందనుకో, భయం బాధ్యత 2 ఉంటాయి. ఎస్, మహేష్ బాబు ఒక సినిమాలో చెప్తాడు సార్, ఏమంటాడు? మనిషి అన్నోడికి భయం ఉండాలి, బాధ్యత ఉండాలి. సో ఆ 2 ఉంటాయి ఇట్లా సొసైటీ ఉంటాయి. యమ్మా, ఎస్, కమింగ్ టు ద పాయింట్. నియోగ మరి ఒకవేళ పెళ్లి చేసుకున్న ఆమె పిల్లలు పుట్టక ముందే భర్త చనిపోయాడమ్మా ఆ కాలంలో. మరి ఏం చేయాలి అప్పుడు? భర్త వాళ్ళ తమ్ముడిని చేసుకోవాలి. వాళ్ళ అన్నకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉంటుంది, తమ్ముడు ఇంకా పెళ్ళి అవ్వదు. సో తమ్ముడిని చేసుకోవాలి. తమ్ముడికి పెళ్ళి అయిపోతే ఇంకా ఛాన్స్ లేదు. అంటే మళ్ళీ బయటికి వెళ్తే గొడవలు వస్తాయని ఇంట్లో వాళ్ళని ఇచ్చి చేయడం అనేది జరిగింది. ఎస్, ఇప్పుడు రండి. ఇట్ ఈస్ ఎ ట్రెడిషన్ ఆఫ్ ఎర్లీ వేదిక్ పీరియడ్ అకార్డింగ్ టు విచ్ చైల్డ్లెస్ విడో కెన్ మ్యారీ యంగర్ బ్రదర్ ఆఫ్ డిసీజ్డ్ హస్బెండ్. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? డిసీజ్డ్ హస్బెండ్ అంటే డైడ్ హస్బెండ్ అమ్మ. రైట్ ఆర్ రాంగ్? రైట్. యంగర్ బ్రదర్, ప్లీజ్ రిమెంబర్, యంగర్ బ్రదర్. దిస్ కాన్సెప్ట్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద ఋగ్వేద అండ్ యజ్ఞవాల్క స్మృతి. ఇది మీరు ఎక్కడ వినుండరు, ఈ స్టేట్మెంట్ రైటే. ఈ స్టేట్మెంట్ ఎక్కడుందమ్మా? ఋగ్వేదలో ఉంది. ఇంకో దగ్గర ఎక్కడుంది? యజ్ఞవాల్క స్మృతి. ఋగ్వేదలో ఉందన్నది మీరు ఈజీగా చెప్తారు, ఎందుకంటే ఈ నియోగ సిస్టమ్ ఎర్లీ వేదిక్ పీరియడ్లో మాత్రమే, ఋగ్వేదిక్ పీరియడ్లో మాత్రమే ఉండేది. లాటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి దీన్ని తీసారమ్మా నియోగాన్ని. లాటర్ వేదిక్ పీరియడ్ వచ్చేసరికి మరిది అంటే కొడుకుతో సమానం, వదిన అంటే వచ్చేసింది. అక్కడి నుంచి లేదు. ఏం చేసేవారు అప్పుడు? చనిపోతే సతి చేసేసారు. యాక్చువల్లీ సతి అనేది మనకు ఋగ్వేదాలో మెన్షన్ చేయబడిందమ్మా, కానీ ఇది సింబాలిక్ అంటే ఏంటమ్మా? సింబాలిక్ అంటే జస్ట్ యాక్షన్. ఇక్కడ మంటల్లో అతను కాలిపోతుంటాడు, ఇక్కడ ఆమె ఇలా జంప్ చేస్తుంది, ఏమైనా అవుద్దా? ఇట్ ఈస్ జస్ట్ యాక్షన్. ఎప్పుడు? ఎర్లీ వేదిక్ పీరియడ్లో. బట్ లాటర్ వేదిక్ పీరియడ్ నుంచి ఇది ప్రాక్టికాలిటీలోకి వచ్చేసింది. ఇక్కడి వరకు మీరు చెప్పగలరు, కానీ ఇది మీరు చెప్పలేరు. యజ్ఞవాల్క స్మృతిలో ఉందా లేదా అనేది. ఎస్, మీ క్లాస్ రూమ్లో అంత ముందుకు పోరు, మనం ఒక స్టెప్ ముందుకు పోయాం కాంపిటీషన్ పట్టుకుని. అది కూడా రైట్ స్టేట్మెంట్. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? డియా, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ రాంగ్? Both the statements are wrong. There is no wrong statement. D is the answer. Which among the following is are correct regarding early Vedic period amma? Early Vedic period ante eppadi nunchi eppadi variki? 1500 BC నుంచి 1000 BC వరకు. There was no tax system, right amma? ఎర్లీ వేదిక్ పీరియడ్లో ట్యాక్స్ సిస్టమ్ లేదు. మరి రాజు ఎవరు ఆ రోజుల్లో?
నెంబర్ ఆఫ్ ట్రైబ్స్ ఉంటాయమ్మా. ఎక్స్, వై, జెడ్, ఏ, బి, సిడి ట్రైబ్స్ ఉంటాయి. మనం కొన్ని ట్రైబ్స్ చూద్దాం. బర్తా ట్రైబ్, పురు ట్రైబ్, కురు ట్రైబ్ ఇలా ఉండేవి. ట్రైబ్ హెడ్ని రాజన్ అని పిలిచేవారు. రాజన్ హెడ్ ఆఫ్ ది ట్రైబ్. ఇతని పని ఏంటంటే ఇతని ట్రైబ్లో ఉన్న జనాల్ని, పశువుల్ని చూసుకోవడమే. జన అండ్ పశు. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది రాజన్? టు ప్రొటెక్ట్ ది పశు అండ్ జన ఆఫ్ దట్ పర్టికులర్ ట్రైబ్. బర్తా ట్రైబ్, పురు ట్రైబ్ రాజన్ పురుని, కురు ట్రైబ్ రాజన్ కురుని. ఇలా కొన్ని వందల ట్రైబ్లు ఉన్నాయమ్మా ఆరియన్స్. ఏ ట్రైబ్ హెడ్ వాళ్ళని చూసుకోవాలి. రాజన్ని గోపాల అని పిలిచేవారు. గోపాల అంటే గోవులను పాలించేవాడని. ఇతని పని ఏంటి? జన ప్లస్ పశు ప్రొటెక్ట్ చేయడం. అయితే మరి ట్యాక్స్ సిస్టమ్ లేదనుకోమ్మా, మరి ఎట్లా రన్ చేయాలి? చాలా కష్టం కదా. మరి వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ రాజన్? రాజన్కి 2 రకాల సోర్స్ ఉన్నాయమ్మా. ఒకటి బలి, 2 బూటి. ట్యాక్స్ లేదు అంటే మరి ఎట్లా రన్ చేయాలి షో? బలి అండ్ బూటి. బలి అంటే ప్రజలు వాలంటరీగా ఆఫర్ చేసేదమ్మా. ఇప్పుడు ఆ ట్రైబ్లో ఉండే వాళ్ళు పండించే చింతపండు, మ్యాంగో, టొమాటో, వెజిటేబుల్స్ ఇవన్నీ వాలంటరీగా రాజుగారికి ఆఫరింగ్ చేసేవారు. దాన్ని బలి అంటారు. బలి. బూటి యుద్ధాలు చేసినప్పుడు, వేరే ట్రైబ్తో యుద్ధాలు చేసినప్పుడు అక్కడి నుంచి సంపద వస్తుంది కదా, ఆ వెళ్తే బూటి. దెర్ వర్ 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ బట్ దెర్ వాజ్ నో ట్యాక్స్ సిస్టమ్. ట్యాక్స్ సిస్టమ్ అంటే ఏంటమ్మా? మ్యాండేటరీ, యూ హ్యావ్ టు పే. ఇక్కడ మ్యాండేటరీ ఏం లేదు, ఇది వాలంటరీ. ఇదేమో మన యుద్ధాల్లో సంపాదించుకునే డబ్బు. బూటీ అండ్ బలి వర్ మేజర్ ఇన్కమ్ సోర్స్ టు రాజన్. ఎస్ ఆర్ రా? రైట్. సేనాపతి ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ వార్స్. రైట్. రాజన్ పక్కని ముఖ్యంగా నెక్స్ట్ రాజన్ తర్వాత పురోహిత తర్వాత సేనాని వార్స్ చూసుకునేవాడు. పురోహిత ఈ యజ్ఞయాగాలు ఇవి చూసుకునేవాడు. వార్స్ అంటే పెద్ద వార్స్ ఏం వార్స్? ఇట్లాంటివే, కౌస్ కోసం యుద్ధాలు చేసుకోవడం. హెడ్ ఆఫ్ ది ట్రైబ్ రాజన్ వాజ్ ఎలక్టెడ్ బై ది పీపుల్ అండ్ వాజ్ రెగ్యులేటెడ్ బై ది ట్రైబల్ అసెంబ్లీస్. ఏ పీరియడ్లో చూడమ్మా? ఎర్లీ వేదిక్ పీరియడ్లో. ఎస్, రాజన్ ప్రజల చేత ఎన్నుకోబడేవాడు. అతను ఎవరి చేత రెగ్యులేట్ చేయబడు అంటే అసెంబ్లీస్. ఐ టోల్డ్ యూ ఎర్లీ వేదిక్ పీరియడ్లో సభ, సమితి, విధాత, గణ అనే అసెంబ్లీస్ ఉండేవని. రాజు ఇక్కడ మోనార్క్ కాదమ్మా, ఈ అసెంబ్లీస్ రాజుని రెగ్యులేట్ చేస్తూ ఉండేవి. దీన్ని బట్టి చూస్తే మనకేమనిపిస్తుందంటే ఎర్లీ వేదిక్ పీరియడ్లో డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్, ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ ఎ రిపబ్లికన్ పొలిటికల్ సిస్టమ్. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్. అదే లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి మనం చూస్తే మనకి మొట్టమొదటిగా ట్యాక్స్ అనేది మనం చూస్తామా, అది బాగా దూగా. దిస్ వాజ్ ద ఎర్లియస్ట్ ట్యాక్స్ ఇన్ ఇండియా. ద లాస్ట్ ట్యాక్స్ ఇస్ జిఎస్టీ. ఎర్లియస్ట్ ట్యాక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? లేటర్ వేదిక్ పీరియడ్ అమ్మ, 1000 ఫస్ట్ ట్యాక్స్ ఇన్ ఇండియా బాగా బాగా అమ్మ ట్యాక్స్. దీన్ని కలెక్ట్ చేసేవారు బాగా. బాగా అంటే చూడండి, ఇప్పుడు మీకు ఇలా 100 ఎకరాల పొలం ఉంది, 100 acres ల్యాండ్ యూ హ్యావ్. సో ఇందులో మీరు ప్రొడక్షన్ చేస్తున్నారు, రైస్ ప్రొడక్షన్. సో ఇందులో కొంత భాగాన్ని రాజుగారికి ఇవ్వాలి. ఇప్పుడు కూడా అదే కదమ్మా. ఇప్పుడు మనం సంపాదిస్తాం, ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తే ట్యాక్స్ పే చేయాలి అని ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, ఇక్కడి నుంచి దాంట్లో మళ్ళీ 10% టీడీఎక్స్ కట్ అవుతుంటుంది. అట్లా మళ్ళీ ట్యాక్స్ పోతుంటుంది, ప్రతి 1 అవర్కి ఇంత పోతుంటుంది. అట్లా మనకి ఇక్కడ కూడా మనకి మొట్టమొదటిగా బాగా అనే ట్యాక్స్ వసూలు చేశారు లేటర్ వేదిక్ పీరియడ్లో. దాన్ని ట్యాక్స్ కలెక్టర్ని బాగా దూగా అని పిలిచేవారు. రైట్, ఓకే, అది పక్కన పెట్టండి. దీని ఆన్సర్ చెప్పండి. ఆలా డి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆ రోజుల్లో ఇంకా రాజు అనే పదం రాలేదమ్మా, రాజన్ అని పిలిచేవారు హెడ్ ఆఫ్ ది ట్రైబ్. ప్లీజ్ రిమెంబర్. వాట్ ఈజ్ సువర్ణ నిష్కా ఇన్ ద టైమ్ ఆఫ్ వేదిక్ పీరియడ్? ప్లీజ్ ట్రై ఇట్. గోల్డ్ కాయిన్, ఈజ్ ఇట్ రైట్? గెస్ ఇట్. ఒక్కొక్కరు ఒకటి చెప్పండి, లెట్స్ చూద్దాం మనం. మీరు చెప్పండి ఫస్ట్, ఏదై ఉండొచ్చు. గెస్ ఇట్ అంతే. ల్యాండ్ ట్యాక్స్ మీరు, గోల్డ్ కాయిన్ మీరు ల్యాండ్ ట్యాక్స్. సో ఈసారి 2 votes ల్యాండ్ ట్యాక్స్కి వచ్చాయి,
ఒక ఓటు గోల్డ్ కాయిన్కి వచ్చింది. యాక్చువల్లీ 3 వస్తే బాగుంటుంది. ఓకే, మీరు ల్యాండ్ ట్యాక్స్తో పాటు ఇంకొక ఆప్షన్ కోరుకోమంటే ఏం కోరుకుంటారు మీరు? గోల్డ్ ఆర్నమెంట్. మీరు ల్యాండ్ ట్యాక్స్తో పాటు ఇంకొకటి కోరుకోమంటే ఇన్హాబిటెడ్. ఎస్, మిమ్మల్ని నేను అడగను. ఓకేనా? ఎందుకు అడగనంటే ఇక్కడ ల్యాండ్ ట్యాక్స్ మీరు ఇద్దరు చెప్పారు కాబట్టి మీ ఇద్దరికి మళ్ళీ ఇంకో ఆప్షన్ ఇచ్చాను. ఎస్, ఎనివే అమ్మా, వాట్ ఈజ్ సువర్ణ నిష్కా ఇన్ ద టైమ్ ఆఫ్ వేదిక్ పీరియడ్? సువర్ణ నిష్కా అంటే గోల్డ్ ఆర్నమెంట్ అమ్మా, గోల్డ్ ఆర్నమెంట్. ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వాలనే సీకి వెళ్ళకముందు బీలో గోల్డ్ కాయిన్ అనేది మనం పెట్టాం అనమాట. ఇంకా మనకి ఇంకా కాయిన్స్ ఇంకా అప్పుడు రాలేదమ్మా. కాయిన్స్ 6th century BCలో వచ్చాయి. మనం ఉండే టైం పీరియడ్ 1500 to 600 BC. ఈ 600 BC తర్వాత పోస్ట్ వేదిక్ పీరియడ్లో మనకి కాయిన్స్ అని వచ్చాయి, సిల్వర్ కాయిన్స్ అండ్ కాపర్ కాయిన్స్. వేదిక్ పీరియడ్లో మనకు ఓన్లీ ఆర్నమెంటే ఉండేది, గోల్డ్ ఆర్నమెంట్. అది చెవులు దయచ్చు, ముక్కు దాయి ఉండొచ్చు, మెడలో దాయి ఉండొచ్చు. మెడలో సువర్ణ అంటే బంగారం అమ్మ. ఒక సినిమాలో ఒక పాట కూడా ఉంటుంది, నువ్వు ఆడకెళ్తే ఆడకొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ అని. సువర్ణ అంటే ఏంటమ్మా? బంగారం. నిష్కా అంటే ఆర్నమెంట్, బంగారు ఆర్నమెంట్. మనకి ఇంకా కాయిన్ సిస్టమ్ రాలేదమ్మా. కాయిన్ సిస్టమ్ పోస్ట్ వేదిక్ పీరియడ్లో, మనం వేదిక్ పీరియడ్లో ఉన్నాం. ఇప్పుడు కూడా మీకు తెలిసి ఉంటుందమ్మా, పల్లెల్లోకి వెళ్తే పాపం వాళ్ళ ఇంట్లో కష్టాలు ఏమైనా ఉన్నప్పుడు ఆ పల్లె ప్రజలు ఏం చేస్తారు, వాళ్ళకున్న చైన్ కానీ ఇవి కానీ ముక్కులు కానీ తీసి తాకట్టు పెట్టడం అని చేస్తారు, గోల్డ్ ఆర్నమెంట్. సో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో సీల్స్ ఎట్లా అయితే ఎక్స్చేంజ్ పర్పస్ వాడారో, గోల్డ్ ఆర్నమెంట్ ఇక్కడ ఆరియన్ సివిలైజేషన్లో ఎక్స్చేంజ్ పర్పస్ వాడారమ్మా. ఓకేనా? కాయిన్స్ అనేవి మనకి ఈ చాప్టర్ తర్వాత నెక్స్ట్ చాప్టర్లో వచ్చేది. ఎస్, చూసారా? మనం ల్యాండ్ ట్యాక్స్ అండ్ గోల్డ్ కాయిన్ మామూలు చూసుకుంటే ఇన్హాబిటెడ్ ల్యాండ్స్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్. ఇన్హాబిటెడ్ ల్యాండ్స్ ఎందుకు చెప్పలేదంటే ఆల్రెడీ మీరు ఇందాక అడిగారు కాబట్టి ఇక్కడ సార్ అడుగుంటారని చెప్పుంటారు మీరు. సో ఇంకోటి ఎలాగైతే గోల్డ్ ఆర్నమెంట్ అనేది మనం ఆన్సర్ చెప్పలేకపోయాం. బట్ ఎనీవే, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ రిలీజన్ ఆఫ్ రిగ్వేదిక్ పీరియడ్? రిలీజియన్ అమ్మా, రిగ్వేదిక్ పీరియడ్ అంటే ఎర్లీ వేదిక్ పీరియడ్ 1500 to 1000 BC. During this period, Indra was the most important god and he was also known as Purandara, Jitendra, Radeshta. Yes. మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఎర్లీ వేదిక్ పీపుల్ నేచురల్ ఫోర్సెస్ని వర్షిప్ చేశారు. ఎర్లీ వేదిక్ ఆరియన్స్ వర్షిప్ నేచురల్ ఫోర్సెస్. అదే మీకు ఇండస్ వ్యాలీలో చూస్తే వాళ్ళు పశుపతి మహాదేవ, మదర్ గాడెస్తో పాటు బుల్, స్నేక్, ట్రీ, ఇట్లా వీళ్ళు నేచర్ని పూజించారమ్మా. నేచర్ని ఎవరు? ఇండస్ వ్యాలీ పీపుల్. కానీ వీళ్ళు నేచురల్ ఫోర్సెస్ అంటే ఇంద్ర, అగ్ని, వరుణ ఇలాంటివన్నీ నేచురల్ ఫోర్సెస్, థండర్ స్టార్మ్, వాయు ఇలాంటివన్నీ. సో ఒకసారి వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ యూపీఎస్సీ గేవ్ 2 statements. Aryans worshipped nature, IVC people worshipped natural forces. Answer ఏంటి? Both the statements are wrong. Aryan Indus Valley people worshipped చూడండి బుల్లు, స్నేక్, ట్రీ, ఇదంతా నేచర్ అమ్మ. ఇంద్ర, అగ్ని, వరుణ ఇవన్నీ భూతాలు అంటే పంచభూతాల్లాగా నేచురల్ ఫోర్సెస్. ఇలా ఎన్ని నేచురల్ ఫోర్స్ ఉండేవి? 33 నేచురల్ ఫోర్సెస్ని పూజించేవారు. అవుట్ ఆఫ్ 33 గాడ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరంటమ్మా? ఇంద్ర. ఎస్, రైట్. ఎట్లా అంటే మనకు ఋగ్వేదాల్లో 1028 శ్లోకాలు ఉన్నాయి. 1028 శ్లోకాల్లో 250 శ్లోకాలు డెడికేటెడ్ టు గాడ్ ఇంద్రమ్మ. అవుట్ ఆఫ్ 1028 శ్లోకాస్ 250 శ్లోకాస్ డెడికేటెడ్ టు గాడ్ ఇంద్ర. అంటే 1/4 శ్లోకాస్లో ఎవరిని పొగుడుతూ పూజిస్తుందమ్మా? ఇంద్రాని. ఇంద్రాని వార్గాడ్ అంటారమ్మా, పురందర. అయితే ఈ ఆరియన్స్ ఇంద్రుణ్ణి, ఇంద్రా నువ్వు లేకపోతే మేము హరప్పా పీపుల్ని ఓడించలేకపోయే వాళ్ళమి, సింధు ప్రజల్ని. హరప్పా కోటగోడల్ని బద్దలు కొట్టినవాడా, టు డిస్ట్రాయ్ ద పోర్ట్స్ ఆఫ్ హరప్పా. ఇప్పుడు కోటగోడ కట్టుకుంటారు కదా వాళ్ళు. సో కాబట్టి ఇతన్ని పురందర అని పిలుచుకుంటారమ్మా. జితేంద్ర, రదేస్తా అని 250 శ్లోకాల్లో పొగిడారంటే మీరు చూసుకోండి ఇంద్రాని. ఇంద్రా నువ్వు మామూలుడు కాదు,
నువ్వు కళ్ళు ఎర్ర చేస్తే ఇల్లు కాలిపోతాయి, అట్లా ఏదో ఒకటి అట్లా పొగడడం. అలా 250 శ్లోకాల్లో. తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ అగ్ని వస్తాడమ్మా. ఇతన్ని 200 శ్లోకాల్లో, 200 శ్లోకాస్. అగ్నికి హ్యూమన్ పెర్సానిఫికేషన్ ఇచ్చి అతన్ని కూడా దేవుడిగా పూజించడం చేశారు. 200 శ్లోకాలు. వరుణ, నెక్స్ట్ వరుణ అమ్మ. వీళ్ళు ముగ్గురు మోస్ట్ ఇంపార్టెంట్. ఇతనికి 20 శ్లోకాస్. మన సావిత్రికి మీరు చూస్తే గాయత్రి మంత్ర శ్లోకం మీకు తెలుసు, మనం చెప్పుకున్నాం. 33 గాడ్ అండ్ గాడెస్లో ఈ ఇంద్ర అగ్ని వరుణ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. సావిత్రి మనకి గాయత్రి మంత్ర, గాడెస్ ఆఫ్ లైట్. నెక్స్ట్ త్రిమూర్తి కాన్సెప్ట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ఇండియన్ సొసైటీ. క్వశ్చన్ ఏంటమ్మా? ఋగ్వేదిక్ పీరియడ్లో సమాజంలోకి త్రిమూర్తి కాన్సెప్ట్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది అని అంటున్నారు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? త్రిమూర్తి అంటే ఎవరు చెప్పండి అమ్మా? త్రిమూర్తి అంటే ఎవరమ్మా? ఎవరెవరు త్రిమూర్తులు అంటే ఎవరెవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరమ్మ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటే శివ. వీళ్ళు ముగ్గురిని కలిపి మనం త్రిమూర్తి అంటాం. ఈ త్రిమూర్తి కాన్సెప్ట్ మనకి లేటర్ వేదిక్ పీరియడ్లో వచ్చిందమ్మా, ఎర్లీ వేదిక్ పీరియడ్ కాదు. సో రైట్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్? త్రిమూర్తి కాన్సెప్ట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇండియన్ సొసైటీ ఇన్ ద ఋగ్వేదిక్ పీరియడ్. ఈజ్ రైట్ ఆర్ రాంగ్? రాంగ్. త్రిమూర్తి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనే వాళ్ళు లేటర్ వేదిక్ పీరియడ్లో. ఈ 33 మంది గాడెసెస్ వీళ్ళు నెమ్మదిగా డిజపియర్ అయిపోయారమ్మ. కొంతమంది అష్టదిక్పాలికాస్ అయిపోయారు, అంటే దిక్కుల్ని కాపాడేవారు. కొంతమంది డిజపియర్ అయిపోయారు. కొత్త గాడ్ అండ్ గాడెసెస్ వచ్చారు. ఎవరు వాళ్ళు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ఈ త్రిమూర్తి కాన్సెప్ట్ మనకి నాట్ ఋగ్వేదిక్ పీరియడ్, ఇట్ ఈస్ ఎ లేటర్ వేదిక్ పీరియడ్. ద రాంగ్ స్టేట్మెంట్. ద రిలీజన్ ఆఫ్ దిస్ పీరియడ్ వాజ్ మోస్ట్లీ మెటీరియలిస్టిక్ అండ్ ఎక్స్పెన్సివ్. ఋగ్వేదిక్ పీరియడ్లో ఉన్నటువంటి రిలీజన్ ఎట్లా అంటే మెటీరియలిస్టిక్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ అని రాసుకుంటామా. ఇన్ఎక్స్పెన్సివ్ అంటే రిలీజియన్ మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఎట్లా ఉండేది అంటే, ఇప్పుడు యజుర్వేద ఏ పీరియడ్ అమ్మా? లేటర్ వేదిక్. ఋగ్వేద ఒకటే ఎర్లీ వేదిక్ పీరియడ్. యజుర్వేద, సామవేద, అధర్వవేద లేటర్ వేదిక్ పీరియడ్. మరి ఎర్లీ వేదిక్ పీరియడ్లో వర్షిపింగ్ నేచర్ ఎట్లా ఉండేది? యజుర్వేద కదా చెప్పింది కనెక్షన్ లేదు, యజ్ఞాలు చేయాలని. యజుర్వేదకు ముందు ఋగ్వేదంలో ఏమున్నాయి? శ్లోకాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి. ఈ పూజ అంటే ఏంటంటే శ్లోకాలని చాంటింగ్ చేయడం, భజనలు చేయడం, ప్రేయర్ చేయడం, చాలా సింప్లిస్టిక్ నేచర్ ఉండేదమ్మా. ఎప్పుడు? ఎర్లీ వేదిక్ పీరియడ్లో. అదే లేటర్ వేదిక్ పీరియడ్లో యజుర్వేదం ఏం చెప్పింది? యజ్ఞయాగాలు చేయాలి అని చెప్పింది. ఇక్కడ లేటర్ వేదిక్ పీరియడ్లో వచ్చాయి యజ్ఞయాగాలు, కానీ ఇక్కడ సింప్లిస్టిక్ పీరియడ్. అయితే మరి వీళ్ళు ఎందుకోసం? ద రిలీజన్ ఆఫ్ దిస్ పీరియడ్ వాజ్ మోస్ట్లీ మెటీరియలిస్టిక్. మెటీరియలిస్టిక్ అంటే ఏంటమ్మా? భౌతిక అవసరాలు. ఇప్పుడు మనల్ని నిన్న క్లాస్కి రాలేదు సార్, నోట్స్ ఇమ్మంటే నేను సరిగ్గా రాసుకోలేదు అన్నాం అనుకోండి, అది మెటీరియలిస్టిక్. సరిగ్గా రాసుకోలేదు. నీ దగ్గర నుంచి మళ్ళీ ఏమైనా హెల్ప్ వచ్చిందనుకో, వాడిస్తాడు నీకు నోట్స్. డూయింగ్ సంథింగ్ ఫర్ గెట్టింగ్ సంథింగ్, దట్ ఈస్ మెటీరియలిస్టిక్. అంటే నువ్వు ఒకటి ఆశించి ఇంకొకటి చేయడం మెటీరియలిస్టిక్ అమ్మ. అంటే భౌతిక అవసరాలు, ఈ భూమి మీద ఉన్నప్పుడు అవసరాల కోసం. రైట్ స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే ఈ 33 మంది గాడ్ అండ్ గాడెసెస్ని వాళ్ళు ఎందుకు పూజించారు అంటే, నేచురల్ ఫోర్సెస్ అంటే వీళ్ళకి భయం ఉండేది. థండర్ స్టార్మ్స్ వచ్చేవి, పర్వతాలు పగిలిపోతుండేవి, వాయు గాలి ఎక్కువ వచ్చేస్తుండేది. ఏంటిదంతా అర్థమయ్యేది కాదు వాళ్ళకి, ట్రైబల్ పీపుల్కి. అప్పుడు ఏమి లేవు కదా, ఎప్పుడు కొన్ని 100 ఏళ్ల క్రితం కదా ఇది. సో భయం వేసేది. మరి మీరు అందరూ మమ్మల్ని రక్షించండి, మా పశు అండ్ మా జన, మమ్మల్ని మా పశువుల్ని రక్షించండి అని వీళ్ళు నేచురల్ ఫోర్సెస్ని పూజించారు. మెటలిస్టికే కదా, అంతే. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళాం, తండ్రి నాయన ప్రిలిమ్స్ క్లియర్ అయితే నీకు 2 మేకలకు వస్తా అంటే మెటలిస్టిక్.
నువ్వు ఇది చేస్తే నేను ఇంకోటి చేస్తాను. అంతేగాని టెంపుల్కి పోయి లోక సంస్థ సుఖనోభవంతు అని మనం అనుకున్నాం అనుకోండి, ఏం కోరుకోకుండా, అది నాన్ మెటీరియలిస్టిక్. అంటే నీకేం కోరిక లేకుండా కూడా యు గో దేర్ అండ్ యూ. సో వీళ్ళు మెటీరియలిస్టిక్ అమ్మ. ఎందుకంటే వాళ్ళ పశు జన ప్రొటెక్షన్ కోసం. ఇన్ఎక్స్పెన్సివ్, రాసుకోండి అమ్మా, ఇన్ఎక్స్పెన్సివ్ అంటే ఇక్కడ ఏం ఖర్చు లేదమ్మా. ఎందుకంటే మీరు బ్రాహ్మణ్ని పిలవసరం లేదు, మీరే ప్రేయరు భజన మీరే చేసుకోవచ్చు. కాబట్టి ఇన్ఎక్స్పెన్సివ్, దట్ ఈస్ రైట్ స్టేట్మెంట్. ఇన్ఎక్స్పెన్సివ్, ఇన్ఎక్స్పెన్సివ్, రైట్ స్టేట్మెంట్. అదే లాటర్ వేదిక పీరియడ్ అనుకోండి, మీకు వర్షిపింగ్ నేచర్ ఏంటంటే యజ్ఞ చేయాలి. యజ్ఞ చేయాలంటే నువ్వు చేసుకోలేవు, బ్రాహ్మణి పిలాలి. బ్రాహ్మణి పిలిస్తే నువ్వు దక్షిణ ఇవ్వాలి. ఇది ఎక్స్పెన్సివ్. వాళ్ళు దేనికోసం పూజించేవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని అంటే వాళ్ళ పశువుల్ని జనాల్ని రక్షించడం కోసం కాదు. వాళ్ళు ఇహలోకం కాదు, పరలోకం గురించి. వీళ్ళందరూ భూమి మీద ఉన్న అవసరాల కోసం. వీళ్ళు అట్లా కాదు, పరలోకం అంటే లైఫ్ ఆఫ్టర్ ది డెత్ బాగుండాలని. లైఫ్ ఆఫ్టర్ ది డెత్. ఇప్పుడు కూడా మన వాళ్ళు అంటారు కదా, అరే అట్లా చేయకరా, నువ్వు పైకి వెళ్తే నరకానికి వెళ్ళిపోతావు అని. వీడేమంటాడు, అక్కడ ఉందో లేదో నాకు తెలియదు, నేను ఇక్కడే చేస్తానంటాడు. చేసుకొని నీ కర్మాన్ని వదిలిపెడతారు. ఎనివే కమండి. అంటే వీళ్ళేమో లైఫ్ ఆఫ్టర్ ద డెత్, వీళ్ళేమో లైఫ్, వీళ్ళేమో దక్షిణ ఇవ్వాలి, ఇక్కడ దక్షిణ వసూలు. అంటే ఎర్లీ వేదిక్ పీరియడ్లో మెటీరియలిస్టిక్, ఇన్ఎక్స్పెన్సివ్. లాటర్ వేదిక్ పీరియడ్లో నాన్ మెటీరియలిస్టిక్ అండ్ ఎక్స్పెన్సివ్. క్లియర్? నౌ టెల్ మీ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్. 1 and 3 CM. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మెటీరియలిస్టిక్, ఇక్కడ ఇన్ని యాడ్ చేసుకోవాలమ్మా, ఇన్ఎక్స్పెన్సివ్. ఈ త్రిమూర్తి కాన్సెప్ట్ ఎప్పుడు? లాటర్ వేదిక్ పీరియడ్, బ్రహ్మ విష్ణు మహేశ్వర. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర మనం చూస్తే లాటర్ వేదిక్ పీరియడ్లో బ్రహ్మ క్రియేటర్ అమ్మ, విష్ణు ప్రొటెక్టర్, శివ లేదా మహేశ్వర డిస్ట్రాయర్. డిస్ట్రాయర్ అంటే చెడును నాశనం చేసేవాడని. కంప్లీటెడ్.